ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే చాలు అనే విధంగా బాబు గారి బాటలో నడుస్తూ ఉన్న నాయకులు 40 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎర్రగోపు నాగేశ్వరరావు గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. టీడీపీ వాళ్ళు సగమే ఇచ్చారు, కాపులకు సంబంధించిన పిల్లలను అందరినీ స్టడీస్కి ఇచ్చి వాళ్ళు సగం ఇచ్చి ఇప్పుడు ఇబ్బంది పడుతూ. నేను అనేది ఏంటంటే మీరు తెలుగుదేశంలో ఉన్న కాపులను విమర్శించడం కాదు. ఏ రోజు మీరు మీరు మీ దగ్గర వీడియోలు ఉండాలి, చూసుకోండి కావాలంటే. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదైతే నేను చేస్తానన్నారో దాన్ని రెట్టింపు చేస్తున్నారు. ఏం చెప్పారు పెమ్మసాని గారు ఎలక్షన్ ముందు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ నుంచి సెంట్రల్లోని వర్క్స్ తీసుకొచ్చి ఇక్కడైతే ప్రారంభిస్తున్నారు. మరి ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారు కదా, ఇక్కడ ఉండరు కదా, వర్క్స్ మనకి ఇచ్చేసేసి ఆయన అమెరికా వెళ్ళిపోతారంట. మనకు తెలియదు ఈ సంగతి, ఆయన చెప్తే నేను మనం. లోకేష్ గారు ఎన్ని తెలుసుకుంటానికే యువకాలం పెట్టింది. లోకేష్ గారు ఏ మాట చెప్తే దాని మీద నడుస్తారట. ఆయన కొన్నది ఒక్క మాట అట, ఇది అంటే ఇంకా నడుస్తారట ఆయన. అసలు నడటం కాదమ్మా మీకు. అంటే బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి నిజంగానే వెనుముక. తప్పది, అంత తప్పుడు ప్రచారం. నారా లోకేష్ గారికి ఏది చేత రాదు, మాట్లాడడం రాదు, రాజకీయం రాదు. ఇంత సూత్రంగా ఇంత దుర్మార్గం జరిగి చూసాం కదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది చూసుకుంటే, నాయకుల వరకు చూసుకుంటే నిరుత్సాహంతో ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పటి నుంచో పదవులు ఆశించకుండా పార్టీని నమ్ముకొని వెనక కార్యకర్తగా పనిచేస్తూ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే చాలు అనే విధంగా బాబు గారి బాటలో నడుస్తూ ఉన్న నాయకులు 40 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కోణంలో చూసుకుంటే మన గుంటూరు జిల్లాలో ఎప్పటి నుంచో లోకల్ అనొచ్చు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతిది ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంతమంది మారారు, ఎంతమంది మినిస్ట్రీలు వచ్చారు, ఎంతమంది ఎంపీలు వచ్చారో కూడా కళ్ళు మూసుకొని చెప్పగల సీనియారిటీ ఉన్న నాయకులు. వారితో ఈరోజు నేను ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చర్చించడానికి అయితే ఉన్నాను. ఎందుకంటే మాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటూ ఉంటాయి. ఆ కోణంలో ఇంటర్వ్యూ మేమైతే చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. అని గుంటూరు జిల్లాకు సంబంధించి సార్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తన సేవలు కమ్యూనిటీ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ నాయకులు అని చెప్పచ్చు. ఈ కోణంలో చూసుకుంటే ఈరోజు 6R9 న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేయబోతున్న ఎర్రగోపు నాగేశ్వరరావు గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే శ్రావణి గారు. గుడ్ మార్నింగ్ శ్రావణి గారు అండ్ కెమెరామెన్ ఓలి గారికి కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రావణి ఎన్కౌంటర్, మరి ఎన్కౌంటర్ ఏ కోణంలో వెళ్ళబోతుందన్నది తెలియదు. ఆ కోణంలో మనం చూసుకుంటే ప్రస్తుతానికి అసలు ఎర్రగోపు నాగేశ్వరరావు గారు ఎవరు, అసలు లోకల్ అనే వచ్చింది కదా, అసలు ఎవరు, మీ ప్రొఫైల్ ఏంటి? నేను 1982 వరకు 81, 82 హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 83లో అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. నాకు కూడా నేను అప్పుడు 83లో ఎస్సీ కాలేజీలో నైట్ కాలేజ్ బిఏ చదువుతున్నాను. ఆయన రథం ఎక్కి ఆయన స్పీచ్ చేస్తుంటే ఆ స్పీచ్కి ఆయన యొక్క స్పీచ్కి అంటే ఆయన ప్రసంగానికి ముగ్ధుడై నేను తెలుగుదేశం పార్టీలో 83 చివరిలో పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీలో ఈ గతంలో మా నెహ్రూ నగర్ ఈ ప్రాంతం అంతా కూడా 21వ డివిజన్ వార్డుగా ఉండేది. అప్పుడు డాక్టర్ వివి రమణరావు గారు అధ్యక్షులుగా ఉండేవాడు ఈ వార్డుకి. నేను ప్రధాన కార్యదర్శిగా నా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం స్టార్ట్ అయింది. పాత 21వ వార్డు ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి నా ప్రస్థానం తెలుగుదేశంలో బిగిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవులు పార్టీల్లో దాదాపుగా ఒక వార్డు ప్రధాన కార్యదర్శి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడి వరకు నేను అన్ని పదవులు చేశాను. తర్వాత నగర పార్టీ అధ్యక్షులుగా మదిరాల రాజశేఖర్ గారు ఉన్నప్పుడు నేను కోశాధికారిగా 4 సంవత్సరాలు చేయటం. అప్పుడు కోశాధికారిగా చేసేటప్పుడు అప్పుడు బాబు గారు వీళ్ళందరూ మీటింగులు పెట్టినప్పుడు మేము కూడా కొంత బడ్జెట్ దాని మీద మేము కూడా అక్కడ మహానాడులో వాళ్ళకి సమర్పించడం జరిగేది.
అకౌంటబిలిటీ కూడా మొత్తం ఆ రోజుల్లో మా పార్టీలో ఒక సిస్టమేటివ్ పార్టీ తెలుగుదేశం పార్టీ, గ్రౌండ్ లెవెల్లో కూడా వ్యవస్థాపరంగా కూడా చాలా స్ట్రాంగ్ అయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఏ పార్టీ కూడా మా అంత స్ట్రాంగ్ అయిన పార్టీ, వ్యవస్థాపరంగా మాకున్నటువంటి ఇది కానీ ఏ పార్టీకి లేదు. ఎస్పెషల్ ఇప్పుడు నేను కాక మనం మీరు చూశారు సభ్యత్వం, కోటి సభ్యత్వాలు. అట్లా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఆయన పిలుపు మేరకు డేట్ టు డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం సభ్యత్వాలు చేసిన పార్టీ మాది. అదేవిధంగా పార్టీలో కొనసాగుతూ నగర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. అప్పుడు భువనవేలి శ్రీనివాస్ యాదవ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను పనిచేశాను. అంతకుముందు కూడా నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు యువత అధ్యక్షుడు చేసేటప్పుడు తెలుగు యువత కమిటీలో నేను మెంబర్గా ఉన్నా. నక్కానంద బాబు గారు తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను సెక్రటరీకి పనిచేశా. తర్వాత తెనాలి మన శ్రావణ కుమార్ గారు తెలుగు యువత అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను యువతలో. ఆ తర్వాత మధ్యలో రాయ సార్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రెజరర్గా నేను వచ్చాను. ఆ తర్వాత ఉపాధ్యక్షుడిగా భువనవేలి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నప్పుడు చేశా. ఆ తర్వాత జీవి ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా 3 టర్ములు చేశారు. అంతకుముందు పత్తిపాటి పుల్లారావు గారు చేసినప్పుడు కూడా నేను జిల్లా సెక్రటరీగా ఉన్నా. ఆ తర్వాత జీవి ఆంజనేయులు గారు చేసిన టైం అంతా కూడా నేను ఉపాధ్యక్షుడిగా కొనసాగా. ఉమ్మడి గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాలు గుంటూరు జిల్లా ఉంది, చేశాను. ప్రస్తుతం తెనాలి శ్రావణ కుమార్ గారు అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి గుంటూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కమిటీలో నేను సెక్రటరీగా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా నాకు పదవి లేకుండా, పార్టీ పదవి లేకుండా లేదు. పార్టీలో అన్ని పదవులు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నజీర్ అహ్మద్ గారు ఎమ్మెల్యే గారు గెలుపు కానీ ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కానీ ఆయనకి ఎన్నంటి ఆయన వెనకమాల నడుచుకుంటూ ఒక కాపు కమ్యూనిటీలో నియోజకవర్గంలో ఆయన ఎమ్మటి ఉన్న 4-3 ఉంటే వాళ్ళలో నేను 13గానే ఉన్నాను నజీర్ గారితో. ఇవాళ కూడా ఇవాళ నేను అదే అనుకుంటున్నాను. వారు కూడా నాకు అదే ప్రాధాన్యత ఇస్తున్నారు ఎమ్మెల్యేగా. సీనియర్ నాయకులుగా ఎమ్మెల్యేగా ఆయన మీకు అన్ని ప్రయారిటీ ఇస్తున్నారు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మీరు ఇప్పటివరకు ఎంతోమంది ఎమ్మెల్యేలని చూశారు. వాళ్ళ కంటెస్ట్ ఉందా, చెప్పగలరు ఎవరెవరో? ఆ రోజు మొట్టమొదటి బుడేఖాన్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. అప్పుడు శిఖా జగన్నాథరావు గారు అని ఎన్టీఆర్ ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండేవాడు. అప్పుడు అన్నగారు ఆయన ప్రపోజ్ చేస్తే నేను చేయనన్నా అన్నప్పుడు అప్పుడు బుడేఖాన్ గారు అన్నగారికి సహచరులుగా ఉంటుండేవాళ్ళంట. మేము చదువుకుంటున్నప్పుడు అప్పుడే మిడిమిడిగా ఉన్నాం. అప్పుడే నాకు ఓటు కూడా అప్పుడే వచ్చింది. బుడేఖాన్ గారు అన్నగారి తర్వాత మెజార్టీ వచ్చిన వ్యక్తి బుడేఖాన్ గారు 1 టౌన్ నుంచి. అప్పటి నుంచి మా ప్రస్థానం జరుపుకుంటూ వచ్చింది. బుడేఖాన్ గారి తర్వాత గుంటూరు పార్లమెంట్కి మన లాల్జాన్ బాషా గారు రావటం. ఆ తర్వాత లాల్జాన్ బాషా గారు సోదరులు ఎస్ఎం జియావుద్దీన్ గారు 2 టర్ములు ఎమ్మెల్యేగా చేయటం. ఆ తర్వాత ఆయన మళ్ళీ జియావుద్దీన్ గారు 2 సార్లు ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళందరితోటి కూడా మా ప్రస్థానం నడిచింది. మధ్యలో ఒకసారి గౌస్మద్రి గారు పోటీ చేశారు. ఆయన స్వల్ప మెజార్టీ ఓడిపోయారు, ఆ దిక్కులు ఓడిపోయారు. అంతేగాని అప్పటి నుంచి ఇప్పటివరకు అందరూ A to Z మొత్తం కూడా వచ్చిన నాయకులంతా సంబంధాలు కలుపుకొని తిరిగి ప్రతి వాళ్ళు కూడా దాదాపు నెగున్నర వస్తే మా ఇంటి దగ్గర నుంచే కార్యక్రమం నడిచేట్టుగా మేము ఉండేవి. అప్పుడు సుక్కాయేశ్వర రత్నం గారు మొట్టమొదటి ఎలక్షన్ల నుంచి ఉన్నప్పుడు కానీ, తర్వాత వైవిరావు గారు ఇన్ఛార్జిగా సుక్కాయేశ్వర రత్నం గారు ఉన్నప్పుడు కూడా మా ఇంటి దగ్గర నుంచి అన్ని కార్యకలాపాలు నడిపాం. అంతే. అట్లా నాయకులు నన్ను కూడా ఒకసారి కార్పొరేటర్గా నువ్వు అయితే గెలుస్తావా అని చెప్పి ఎర్రవనాయుడు ఇన్ఛార్జిగా ఉన్నారు మన గుంటూరుకి. ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నన్ను అడిగారు సుక్కాయేశ్వర రత్నం గారును మాకిన పెద్దవతి జిల్లా అధ్యక్షులు. అడిగితే నేను అప్పుడు ఒకటే చెప్పాను, నాకు కార్పొరేటర్ కౌన్సిలర్ చేయడం నాకు ఇష్టం లేదంటే నేనైతే ప్రస్తుతానికి ఈ మా పిల్లల చదువుల్లో ఉండాలని చెప్పి నేను మెల్లగా తప్పుకొని ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చాం. అది నాకు అవకాశం వచ్చినవి కూడా నేను ఆ రోజున చేయలే. నేను పార్టీ ప్రాధాన్యత పెట్టుకున్నాను. ఆ రోజున ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనతో తిరిగాను. నేను మెడికల్ బిజినెస్ కాంట్రాక్ట్ చేశాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్ 31 సంవత్సరాలు. ఆ రోజున మా గురుగారు ఏదో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు నాకు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ లైన్ ఇచ్చారో ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్ని ఖచ్చితంగా మెడికల్ అంటే ఏంటి చాలా ప్రమాదకమైన
పరిస్థితులు మెడికల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మెడికల్ బిజినెస్ 31 సంవత్సరాలు ఎక్కడ మచ్చ లేకుండా డిస్ట్రిబ్యూటర్గా నేను కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్ నుంచి, కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్ నుంచి కోస్టల్ బెల్ట్ మొత్తం చిత్తూరు డేమండ్ చాకు దాకా నేను ఆ రోజుల్లో బిజినెస్ చేశాను. బిజినెస్ చేసుకుంటూ అటు పార్టీ వ్యాపారం అన్నీ చేసుకుంటూ మా పిల్లల్ని చదువుకున్నాం. మా పిల్లలిద్దరు కూడాను, నాకు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది, ఇక్కడ లోకల్గానే ఉంటుంది. అబ్బాయి డాక్టర్ అనిల్ కుమార్, ఎంఫార్మసీ పిహెచ్డి. నా కోళ్ళు కూడా ఎర్రగొప్ప శిరీష, ఆమె కూడా పిహెచ్డి చేసింది. ఆమె ఫార్మస్యూటిక్స్లో, మా అబ్బాయి ఫార్మా కాలేజీలో. ఇద్దరు కూడా సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఇప్పుడు ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నారు. స్టిల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ప్రొఫెషనల్స్ ఫ్యామిలీలో ఉన్న కోడలు కొడుకు మెడికల్ చేసిన కదా కాబట్టి నేను అదే లైన్లో తీసుకున్న వాళ్ళని. ఓకే, ఇది ఇండస్ట్రీ పెడదామనే ఉద్దేశం తీసుకుంటూ వాళ్ళేమో జాబ్ చేయడం వల్ల జాబ్లో రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అంటే రెస్పెక్టబుల్ జాబ్స్ కదా, వాటికి ప్రిఫర్ చేశారు. అట్లా చేసుకుంటూ ఈ రాజకీయము పక్కన వ్యాపారం ఏం చేసుకుంటూ స్థిరపడి తెలుగుదేశం పార్టీకి వెన్నంటే నేను తిరుగుతున్నా. అదేవిధంగా సామాజిక పరంగా కూడా నేను కాపునాడు మన స్వర్గీయ మన మొట్టమొదటి కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు గారి దగ్గర నేను ఆయన శిష్యుడిగా పనిచేశాను. ఆయన ఏ సంవత్సరం చేశారు రామాంజనేయులు గారి దగ్గర? రామాంజనేయులు గారు ఆయన ఉన్న చైర్మన్ ఉన్నంతగా ఆయనతో ఉండేవాడిని. ఆయన అఖిల భారత కాపు సమైక్యను పెట్టి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కాపులందరూ ఒక తాటికి తీసుకొచ్చాడు ఆయన. ఆ రామాంజనేయులు గారి దాంట్లో అఖిల భారత కాపు సమైక్య దాంట్లో నేను సెక్రటరీ చేసి అఖిల భారత కాపు సమైక్య. వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత అది మా ఆగిపోయింది. ఆ తర్వాత మా గవర్నమెంట్ కూడా పడిపోవటం. ఆ తర్వాత మళ్ళీ కాపులందరినీ పార్టీకి అట్రాక్ట్ చేయాలి అంటే నేను ఒకటి ఉంది పార్టీలో, కాపులకు ప్రాధాన్యత ఉండదు అనేది ఉంటారు, అది తప్పు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కాపులకు తగిన ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తానంటున్నారు. కాపులు కూడా చంద్రబాబు నాయుడు గారికి కాపు కాసేవాళ్ళే కాపులు పక్కాగా. తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ కాపు కాసేవాళ్ళే కాపులు. ఎందుకంటే చాలా తక్కువ వేరే వాళ్ళకి ఉంటారు, కానీ ఇవాళ జనసేన వచ్చిందని మెజారిటీ అటు ఉన్నారు. కానీ ఆ జనసేన కూడా మా కూటమిలో భాగంగా కాబట్టి. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కాపులకి ఏమీ ఇబ్బంది పెట్టరు కూడా. కాకపోతే ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన పుట్టిపెట్టిన పార్టీ ఒకటి ఉంది కదా, కాపులకి అన్యాయం చేద్దాం. వాళ్ళు 2-3 ఉంటారు, కొంతమంది లోకల్ మంత్రులు చేసిన వాళ్ళు వాగుతున్నారు కదా ఈ మధ్య. అయినా నేను రాజకీయాల గురించి వాళ్ళ గురించి నేను మాట్లాడను, కానీ వాళ్ళు కూడా మన సామాజిక వర్గం వాళ్ళు కాబట్టి చెబుతున్నా. వాళ్ళు ఊహ సరైనది కాదు. ఈవెన్ అమ్మడి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే నీ పార్టీలో నీకు కాపుకి అవకాశం నీకు ఇచ్చారు, నా పార్టీలో నాకు అవకాశం ఇస్తారు. నా పార్టీ నాది, నీ పార్టీ నీది. నీ పార్టీలో మా పార్టీలో ఉన్న నువ్వెవరు ఏం చేస్తావు? మీకు న్యాయం జరగట్లేదండి. న్యాయం జరగకపోతే జరగదో మాకు తెలుసు. జరగకపోతే కాపుల పిల్లల్ని గుంటూరు జిల్లా నుంచి 1282 మంది పంపించే ఇతర దేశాలకి. రామాంజనేయులు గారు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు 10 lakhs ఫ్రీ అమౌంట్ విత్ ఫ్లైట్ ఛార్జ్ పంపించి పిల్లలు ఇప్పుడు అది ఒక చిన్న ఇన్సిడెంట్ చెబుతాను మీకు. కాపు పిల్లలు యుఎస్లో చంద్రబాబు నాయుడు గారు యుఎస్ వెళ్తే నేను రామాంజనేయులు గారు ఆయన గన్నవరం ఆయన ఫ్లైట్ ఎక్కించి మన కాపు పిల్లలకు చదువుకునే పిల్లలు యుఎస్లో ఉండే వాళ్ళకి చెప్పాం, బాబు గారు వస్తున్నారు, మీరు బాబు గారు పెట్టినటువంటి కాపు కార్పొరేషన్ ద్వారా మీరు 10 లక్షలు ప్లస్ ఫ్లైట్ టికెట్ తీసుకొని మీరు చదువుకుంటున్నారు, వాళ్ళని సాధారణంగా రిసీవ్ చేసుకున్నామని చెప్తే 500-600 మంది పిల్లలు వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాబు గారిని ఏ స్టేట్లో దిగుతున్నారు చూసుకొని వాళ్ళందరూ వెళ్ళి ఆయన సన్మానం చేసి గొప్పగా ఆయన్ని బయట తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యుఎస్ నుంచి వచ్చేటప్పుడు మేము మళ్ళీ గన్నవరం వెళ్ళాం. వెళ్తే కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉంటే రామాంజనేయులు గారిని పక్క తీసుకెళ్ళి గంటా శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు నేను పక్కన ఉన్నా. అప్పుడు రామాయణంలో మీ పిల్లలు అమెరికాలో బ్రహ్మాండంగా చేశారు, ఆయన నాకు బాగా చదువుకుంటున్నారు బ్రహ్మాండంగా, నాకు చాలా ఆనందం వేసింది. ఇప్పుడు ఎంతమంది పంపిస్తున్నావు సంవత్సరానికి అన్నాను. సంవత్సరానికి ఎంత ఏంటంటే దాదాపుగా ఒక 600-1200 పంపిస్తున్నాను అంటే, లేదు ఇంకో 40% ఇంక్రీజ్ చేయి అమౌంట్ నేను ఇస్తా. కాపు కార్పొరేషన్ ద్వారా ఇతర దేశాలు వెళ్ళే విద్యార్థులకి గతంలో 1200 పంపిస్తే ఇప్పుడు 2000 పంపించు.
మరి ఎందుకు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ అసలు కాపులకి అర్థం చేసేది టీడీపీ ఒక చేయలేదు, కాపులకి ఇప్పుడు అన్ని ఇచ్చి చేస్తుంది కూడా కాపు కార్పొరేషన్ జరగని అప్పుడు చెప్పారు కదా. ఎవరండి చెప్పింది ఆ మాట? ఈ కాపు కార్పొరేషన్ వీళ్ళు 64 మందిని పంపించారు. నేను లిస్ట్ తీసుకున్నాను మన కాపు కార్పొరేషన్ ఎండీ గారి దగ్గరికి వెళ్ళి. కాపు గారు ఎండీ గారు కృష్ణమూర్తి గారు ఉన్నారు. నేను మన లిస్ట్ తీసుకున్నా. అసలు మేము ఎంతమంది పంపించాము, వీళ్ళు ఎంతమంది పంపించారంటే వీళ్ళు 64 మంది పంపించారండి. 64 పంపిస్తే 64లో సగం డబ్బులు వేశారు. 64 మంది కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. చివరి 11 మంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అయితే టోటల్ ఏంటంటే మేము లాస్ట్ బ్యాచ్ ఇతర దేశాలు పంపించినప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో పంపించినటువంటి బ్యాచ్ సగం మందికి 50% వేశారు. రెండు ఇన్స్టాల్మెంట్ వేసేవాళ్ళు యూనివర్సిటీకి. ఏ యూనివర్సిటీ వద్దు మనం 2 ఇన్స్టాల్మెంట్ పోయాయి. 10 లక్షలు 5 లక్షలు అవసరం 5 లక్షలు వేసేవాళ్ళు. చివరి 5 లక్షలు వీళ్ళు ఆపేశారు వచ్చి. అలాంటి అమౌంట్ మొత్తం దాన్ని ఏమన్నారంటే అసలు టీడీపీ వాళ్ళు సగమే ఇచ్చారు, కాపులకు సంబంధించిన పిల్లలను అందరినీ స్టడీస్కి ఇచ్చి వాళ్ళు సగం ఇచ్చి ఇప్పుడు ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎయిర్పోర్ట్లో కానీ ఎటు కానీ రాలేక అక్కడ ఉండలేక చాలా ఇబ్బంది పడుతుంది ఈ టీడీపీ ప్రభుత్వం ఇలా చేసిందని కూడా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కొన్ని వాళ్ళు మాట్లాడినవి. తప్పది, అంత తప్పుడు ప్రచారం. జరిగింది నేను అనేది ఏంటంటే మీరు తెలుగుదేశంలో ఉన్న కాపులను విమర్శించడం కాదు, ఏమి తెలుసుకుని ఆ పిల్లలకి ఎవరు అన్యాయం చేశారు ఏం చేశారో తెలుసుకోవాలి. మొన్న మేము చూస్తే 93 కోట్లు 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇలా 93 కోట్లు స్టిల్ పెండింగ్. టీడీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి సగంలో పంపిద్దాం, మా గవర్నమెంట్లో కొంత భాగం పంపించబోయే ముందు గవర్నమెంట్ ఆగిపోయింది. అప్పుడు అది ఆపేశారు. ఇక వీళ్ళు పంపించినట్లు వీళ్ళు 64 మంది అది వాళ్ళు ఇలా అది చేయలేదు. అసలు అది 2 జెండర్ అవార్డు చేసి పిల్లలందరూ అమెరికాలో యూకేలో ఆ తర్వాత మన జర్మనీలో ఎన్నింటి కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. వీళ్ళు కాపుల గురించి మాట్లాడేటట్టు అసలుకి ఏం చేసి మీరు చేసామని చెప్పండి. మీరు అడగట్లేదా? అడుగుతానండి. వైసీపీలో కాపు నాయకులను అడగట్లేదా మీరు? ఎన్నోసార్లు కౌంటర్ ఇచ్చామండి. మీరు చెబుతున్న తప్పు, మీరు చెబుతున్న తప్పు కరెక్ట్ కాదని చెబుతున్నాను. మళ్ళీ కాపు కార్పొరేషన్ పునరుద్ధరించారు. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా కాపు కార్పొరేషన్ చైర్మన్ నేను బాబు గారిని అడిగాను, ఏమంటే నాకు అనుభవం దాంట్లో నేను చేస్తాను, నాకు అవకాశం కల్పించింది నేను ఇంటర్వ్యూ తీసుకొని ఆయన అడిగా. అంటే బాబు గారు ఏమన్నారంటే నువ్వు సీనియర్ అని నేను కాదన్ను, నువ్వు అన్నింటిలో తిరుగుతావు, కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మం ప్రకారం ఆయన అడిగితే మాత్రం ఆయన ఇవ్వాల్సి వస్తే నీకేదో ఒకటి చేస్తాను నా ఇష్టం అని చెప్పి బాబు గారు నాకు చెప్పారు. ఇంకా అందుకు సైలెంట్. మరి ఆ బాబు గారు మా పెద్ద ఆయన చెప్పినప్పుడు మేము మాట్లాడటానికి లేదుగా. ఏమాత్రం కాపు కార్పొరేషన్లో నాకు ఏ అవకాశం వచ్చినా మళ్ళీ దాన్ని ముందు తీసుకెళ్ళడానికి మేము గట్టి ప్రయత్నం చేస్తాను పక్కాగా. ఇవాళ అవకాశం ఉంది. మాకు నంబర్ 1 ఎంపీ గారు వచ్చారు ఇక్కడ, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు. ఆయన మాటల మనిషి గారు, చేతల మనిషి. ఎలా చెప్తున్నారు? ఏ రోజు మీరు మీ దగ్గర వీడియోలు ఉండాలి, చూసుకోండి కావాలంటే. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదైతే నేను చేస్తానన్నారో దాన్ని రెట్టింపు చేస్తున్నారు. ఏం చెప్పారు పెమ్మసాని గారు ఎలక్షన్ ముందు? గుంటూరు జిల్లాని నేను పుట్టి పెరిగిన జిల్లా దీన్ని తీర్చిదిద్ది ఒక మోడల్ జిల్లాకు తయారు చేయడంలో నా పాత్ర నేను నిర్వహిస్తానని చెప్పారు శాస్త్రం. అందులో భాగంగానే ఏమి మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నందివేలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అన్నాల నుంచి ఆగిపోయిందంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆగిపోయింది. దానికి పెండింగ్ బ్యాలెన్స్ ప్లస్ అన్ని కలిపి 34 కోట్లు బడ్జెట్ తీసుకొని వచ్చారు. మేము ఆయన 34 కోట్లు బడ్జెట్ తీసుకొని చెక్ తీసుకొని వస్తుంటే మేము వెళ్ళి ఏది మన మానసరోవరం దగ్గరికి వెళ్ళి పెమ్మసాని వారి మన నజీర్ అహ్మద్ మా డైనమిక్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో మేము ఆయన ఊరేగింపు తీసుకొచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టించుకున్నాం. మళ్ళీ ఇదే నువ్వు చేయాల్సిన పని అని చెప్పి ఆయన నిరూపించారు. అక్కడ దాకా మా ఇవాళ చూడండి బ్రాడీపేట బ్రిడ్జి, అరండాపేట బ్రిడ్జి చూడండి. రేపు కాదు ఎల్లుండు శంకుస్థాపన చేయబోతున్నారు. బాబు గారిని పిలిచారు. బాబు గారు అనివార్య కాలం రాట్లా. పెమ్మసాని గారు కొబ్బరికాయ కొట్టబోతున్నారు సెంట్రల్ మినిస్టర్ హోదాలో. దాన్ని శరవేగంగా చేయాలని ఎన్నో రకాలైనటువంటి మీటింగులు పెడుతున్నారు. మీటింగులు పెట్టి మొన్న జనరల్ హాస్పిటల్కి ఎట్లా రావాలి ఏంటనేది కూడా కొంతమంది విమర్శించారు. దానికి కూడా మన మున్సిపాలిటీలో మీటింగ్ రూట్ మ్యాప్ ఇచ్చారు. 2 ఎమ్మెల్యేలను పక్కన 3 ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకొని అందరూ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కూర్చోబెట్టి వాళ్ళు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి కౌంటర్ ఇచ్చారు. మీరు రెచ్చగొట్టే మాటలు చెప్పకుండా పనిచేసే కార్యక్రమం చేయండి. ప్రతిపక్షం ఉన్నోళ్ళు పనిచేసే వాళ్ళని మీరు విమర్శిస్తే పని ఎట్ల పనులు అవుతాయి? అడ్డం పెడితే మీరు ధర్నాలు, మీరు రోడ్డు మీద మానవహారాలు ఇవన్నీ పెడితే పనులు అవుతాయమ్మా. ఇప్పుడు సిటీ ఏంటి పొజిషన్? మోడల్ సిటీ కదా అయ్యాలంటే సిటీ ఓల్డ్ సిటీ. వెహికల్స్ పెరుగుతున్నాయి, రోడ్లు పెరగల, మనుషులు పెరిగారు, పక్కన రాజధాని హెడ్ క్వార్టర్ ఇది. దీన్ని తీర్చిదిద్దపోయి ఎట్లా కొట్టి కానీ రైట్ టైంలో రైట్ పర్సను పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వ్యక్తి ఇక్కడ రావటం గుంటూరు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేనైతే భావిస్తున్నా. గతంలో ఎంపీలు కానీ ఎవరికైనా చేయలేదా? ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు?
ఇప్పుడు ఆ రోజున మేడూరు నాగేశ్వరరావు దగ్గర చూసుకోండి మీరు. నాకు మేడూరు నాగేశ్వరరావు గారు కానీ చూస్తున్నాను నేను. మేడూరు నాగేశ్వరరావు చేశారు, ఏమి ఎక్కడ వాళ్ళ ఊరు సహా మంచిది కూడా చెప్పారు ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో. తర్వాత రంగా గారు చేశారు. రంగా గారు ఎలక్షన్ పోతే మళ్ళీ ఎలక్షన్గా వచ్చింది. తర్వాత భాషా గారు గెలిచారు రంగా గారి మీద. భాషా గారు గెలిచినప్పుడు భాషా గారు అందుబాటులో ఉండి ఆయన సాయశక్తులు ఏదైనా చేయాలన్నా ఆయన కొంతవరకు చేయగలిగారు. ప్రతిపక్షంలో ఎంపీగానే ఉన్నాడు ఆయన, అధికార పక్షంలో ఎంపీగానే చేశాడు, రాజ్యసభ చేశాడు. మరి అలాంటి పరిస్థితుల నుంచి గుంటూరుని కాపాడాలంటే ఇలాంటి వ్యక్తి చదువుకున్నవాడు, అమెరికాలో బుర్రిపాలెంలో పుట్టి, అంటే గుంటూరు పార్లమెంట్ పరిధిలో బుర్రిపాలెం కూడా, బుర్రిపాలెంలో పుట్టి ఆయన అమెరికాలో చదువుకొని పెద్ద డాక్టర్ అయ్యి వాళ్ళ వైఫ్ గారు కూడా చాలా యువకురాలు. మేమందరం ఆమెతో తిరిగాం మన ఎలక్షన్లో. ఆమె తర్వాత రవి గారు కానీ, పెమసాని రవి గారు కానీ మేమందరం కలిసి తిరిగాం. ఏది చేసినా ఆయన ఏదైతే మాట చెప్పారో ఆయన చెప్పిన దాన్ని ఎక్కువ చేస్తారని అయితే ధైర్యం మాకుంది పార్టీలో. ఒక డౌట్ చెప్పండి. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ నుంచి సెంట్రల్లోని వర్క్స్ తీసుకొచ్చి ఇక్కడైతే ప్రారంభిస్తున్నారు. మరి ఆయన మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారు కదా, ఇక్కడ ఉండరు కదా, వర్క్స్ మనకి ఇచ్చేసేసి ఆయన అమెరికా వెళ్ళిపోతారంట. నెవర్. ఎందుకు అంటున్నానంటే ఎంపీ కిలారి రోసే గారు ఎంపీగా ఇక్కడ పోటీ చేసినప్పుడు వైసీపీ నుంచి ఆయన అన్న మాట అది, నేను లోకల్, నేను ఇక్కడే ఉంటా, అక్కడ ఫారెన్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఎలా ఉంటారు, అక్కడ అన్నీ పెట్టుకొని అటు వెళ్ళిపోతారు, నేను ఇక్కడే ఉంటాను అన్నారు. అందుకు ఆ ప్రశ్నలో నేను అడుగుతాను. రోసీ గారి సంగతి చెప్పుకుంటారా? అప్పుడు ఎంపీగా ఆయన కంటెక్ట్ చేశారు కదా, రోసీ గారు మళ్ళీ ఇక్కడ వర్క్స్ ఇచ్చి అనేది నాకు డౌట్. అందుకని అందుబాటులో ఉండరు పెమ్మసాని ప్రజలకి. ఆ రోజు పెమ్మసాని లోకల్లో లోకల్ అన్నందుకే, ఈ రోసీ గారు లోకల్ అన్నందుకే ఆ పెమ్మసాని గారు ఆ రోజున కౌంటర్ ఇచ్చారు. మరి తిక్కలో నేను లోకల్ కాదు, లోకల్ నేను నువ్వు గెలిచిన తర్వాత నేనేంటో చూపిస్తాను డైరెక్ట్గా కౌంటర్ చెప్పారు ఈ రోసీ గారికి. ఇదే రోసీ గారు ఇవాళ ఏం చేశాడు? ఏ పార్టీలో ఉన్నారమ్మా? మా కూటమిలో ఉన్నాడు భాగస్వామి దగ్గర. ఎందుకున్నారంటే ఇప్పుడు చూస్తున్నారుగా మీరు, ఎందుకున్నారంటే అంతే, అందుకే రాజకీయం చెప్పుకోవడం. ఇప్పుడు ఎలక్షన్ టైంలో విమర్శిస్తారు, సద్విమర్శలు ఉండాలి, అంతవరకు ఉండాలి అది. అంతేగాని ఇప్పుడు మన రాంబాబు గారు చెప్పినట్టు రోజు ఇక పనిచేసే వాళ్ళ మీద పడతాం, ఆయన పని చేయడం కూడా చేయలేడు, ఎట్ట కుదురుద్ది? అది కరెక్ట్ కాదు కదా. ఆ రోజా గారు అంతే, ఆమంతే, దానికి అంతే. ఇప్పుడు ఒకటండి, నేను చెప్తున్నాను కదా, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ 7 నియోజకవర్గాల్లో దాంట్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు నియోజకవర్గం ఉంది. ఇలా నారా లోకేష్ గారు ఏంటంటే ఓడిపోయినా కానీ పోయాడు ఆయన. ఆ రెడ్డి గారు మన ఎమ్మెల్యే ఆర్కే గారు ఆయన రాజధానికి చైర్మన్ గుండా ఆయన ఏం చేయలేకపోయినా లోకేష్ గారు మంగళగిరి, నేనే మంగళగిరి, ఇదే మంగళగిరి నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీ గెలవాలని ఏం పెట్టుకున్నారు, 92,000తో మొన్న గెలిచారు. లోకేష్ గారు అక్కడ బీసీలకు కానీ మీరు చూశారు కదా మొన్న అబద్దయ్య గారు మేము చిన్నప్పటి నుంచి పార్టీలో తిరుగుతున్నాం మాతో పాటు. అబద్దయ్య గారు ఆ రోజున గోలి గోపాలరావు గారు కాంగ్రెస్ అబద్దయ్య గారు లోకేష్ గారు ఏ మాట చెప్తే దాని మీద నడుస్తారట. ఆయనకున్నది ఒక్క మాట అట, ఇది అంటే ఇంకా నడుస్తారట ఆయన. అసలు నడటం కాదమ్మా, మీకు కూడా చెప్తే అనిపించుకో. లోకేష్ గారు ఎన్ని తెలుసుకుంటానికే యువకాలం పెట్టింది. ఏమని తెలుసుకోవడానికి? అసలు ప్రజలు ఎట్లున్నారు ఏమిటి ఈ సమస్యల మీద అవగాహన కోసం యోగాలను పెట్టి ఆయన అన్ని రోజులు నడిచినా, అన్ని వేల కిలోమీటర్లు నడిచినా, ఎంత అనుభవాన్ని మొత్తం రంగరించుకో ఒక నాయకుడిగా తయారయ్యి ఇవాళ మంగళగిరిని ఆదర్శంగా తీసుకొని మంగళగిరిని రేపొద్దున జంట నగరాలు అయితే రాజధాని గుంటూరు, విజయవాడ, చిన్న నగర హార్ట్ ఆఫ్ ది సిటీ మంగళగిరి లోకేష్ గారు మంగళగిరి ఫ్యూచర్లో చూడండి మీరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తాను. మీరు అన్నదే వింటాను ఖచ్చితంగా. ఇప్పటికే మీరు చూశారు కదా, ఎవరన్నా అక్కడ ఇతరు చేస్తున్నాడు బండి లేకపోతే ఏం చేశారమ్మా ఆయన? ఏం చేశారు? ఆర్కే గారు ఏం చేయరు కూడా ఫ్యూచర్లో కూడా. ప్రజలకు ఎవరు చేశారు అయితే అక్కడ మంగళగిరిలో ప్రజలు చేసింది ఆ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది కూడా లోకేష్ గారే. ఇప్పుడు మీరు చూశారు ఎంతమందికి తోపుడు బళ్ళ దగ్గర నుంచి బీసీలకి, పద్మశాలీలకి వాళ్ళకి కావాల్సినటువంటి మగ్గాల దగ్గర నుంచి ఎన్ని కూడా దాని పవర్ లూమ్స్ కొన్ని పిచ్చి అన్నీ ఇప్పుడు అసలు ఇది చెప్పడానికి వీల్లేదు. అక్కడ ఈచ్ అండ్ ఎవరి పాయింట్ ఆయన పట్టుకొని రేపొద్దున డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేయబోతున్నారు మంగళగిరికి. డ్రైనేజ్ సిస్టమ్ ఒక పక్కన అబద్ధం. మీరు చూశారు జనసేనలో ఉన్నటువంటి చిల్లపల్లి శ్రీనివాస్ గారికి
వాళ్ళ ఇది కూటమి న్యాయాన్ని పాటించి ఆయనకు ఒక పదవి ఇప్పించారు. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా. లోకేష్ గారు ఎక్కడ ఆయన ధర్మాన్ని ఏం తప్పలా. అబద్దయ్య గారికి మన చేనేత కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించారు బీసీలకి. బీసీఏ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం బీసీ అన్నట్టుగా ఆయన తీర్చిదిద్దారు అక్కడ. అంటే బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి నిజంగానే వెన్నుముక అబౌవ్ 70% తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటారు బీసీలు ఎప్పుడైనా సరే. అట్ ది సేమ్ టైం కాపులు కట్టిన ఉంటారు, 60% ఉంటారు. కానీ ఇప్పుడు కొంత తేడా వచ్చిన మాట వాస్తవం, దాన్ని ఒప్పుకుంటాను నేను కూడా. అయినా జనసేన ఉండటం వల్ల జనసేన కూడా మా పార్టీలో మా కూటమిలో భాగస్వామి కాబట్టి. పార్టీలు వేరైనా సంకల్పం ఒకటే కదా. సంకల్పం ఒకటే. పవన్ కళ్యాణ్ గారు అంటే కింద స్థాయిలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు అంటే బాబు గారు కానీ లోకేష్ గారు కానీ. లోకేష్ గారు నిన్న మీటింగ్లో కూడా చెప్పారు, ప్రధానమంత్రి ఉన్న మీటింగ్లో నా అన్న పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పాడు. అంతకుముందు కూడా మీటింగ్లో చెప్పాడు నా అన్నని. సొంత అన్నలాగా వాళ్ళు చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా ఆప్యాయతగా ఉంటారు. కాబట్టి ఈ కాపు ఓటింగు 25-27% ఉన్నటువంటి కాపు ఓటింగు తెలుగుదేశం కూటమికి అండదండలు ఉన్నంత వరకు ఈ ప్రభుత్వానికి డోకా లేదు. కాపులందరూ ఒక తాటి మీదకి వచ్చి పనిచేస్తారు. గతంలో నారా లోకేష్ గారికి ఏది చేతరాదు, మాట్లాడడం రాదు, రాజకీయం రాదు అన్న వాళ్ళకి మీ కౌంటర్ ఏంటి? ఇప్పుడు చూస్తున్నారుగా, నేను ప్రధానమంత్రి గారి మీటింగ్లో నారా లోకేష్ గారు ఎట్లా మాట్లాడి చూశారుగా మీరు. ఎంత మెచ్యూరిటీ వచ్చినట్టు మాట్లాడి చూశారు కదా. అదే యువకాలం యొక్క ప్రభావం నేను మాట్లాడింది. ఆయన యువకాలం నేను కూడా మన గుంటూరు జిల్లా ఎంటర్ అయ్యే దగ్గర నుంచి బయటకు వెళ్ళినాక నేను ప్రకాశం బారి దగ్గర లోకేష్ గారితో ఫాలో అయ్యాను. నేను కూడా ఉన్నా. తాడికొండ మీదకి అడ్రోడ్డు మీదకి ఇటు వెళ్ళాం. యువగళం పాదయాత్రలో ఆయనతో మీరు నడిచినప్పుడు మీరు ఆయన దగ్గర నుంచి చూసింది, తెలుసుకుంది ఏంటి? ఆయన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి గారికి మనవడు, ఒక సినిమా యాక్టర్ గారికి అల్లుడు, లెజెండ్ పర్సన్ బాలకృష్ణ గారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఎక్కువ సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేసి, 40 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి ఒక తండ్రికి తనయుడు నారా లోకేష్ గారు. వారు అంత స్థితిలో ఉన్నా కూడా ఏ చిన్న నా నాలెడ్జ్ పక్కన ఒకటి మర్చిపోయారు. ఈరోజు పార్టీ గెలవడానికి కూడా భువనేశ్వరి గారు, ఏ రోజు బయటికి రాని భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి గెలిచేదాకా రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడారు. ఈ రోజున గొప్ప తల్లికి కూడా తనయుడని కూడా అనొచ్చు. గొప్ప తల్లికి కూడా తనయుడు. అప్పుడు ఎందుకంటే ఆమె భర్త కోసం చంద్రబాబు నాయుడు గారు ఉట్టి పుణ్యానికి అనవసరంగా ఏ సంబంధం లేదు కేసు లేకుండా కూడా జైల్లో పెడితే ఆమె ఎదురుగా రాజమండ్రిలో బస్సులో పనుకున్నారు. చాలా రోజులు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు కూతురు, మామూలు విషయం కాదు కదా. మరి అలాంటి మహానుభావురాలకి కూడా తన కొడుకు కదా తనయుడు. ఈ రోజున బాబు గారిని జైల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టాలనుకున్నాం. భువనేశ్వరి గారిని ఎంత అంటే కొన్ని వర్డింగ్స్ కూడా ట్రోల్ కూడా చేశారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ అవన్నీ తట్టుకొని ఈ రోజున ఫ్యామిలీ మొత్తం ఈరోజు కూటమి నిలబడడానికి కూడా ప్రథమ స్థానం భువనేశ్వరి గారు వహించారు కావచ్చు. ఆమె పాపం ఆమెని అన్నమాటలు కానీ ఆయన మనం ప్రస్తావించకూడదు, కానీ అది మన స్థాయి కాదు. కానీ వాళ్ళు చేసినట్టు ఎలక్షన్ అప్పుడు బాబు గారు లోపల ఉన్నప్పుడు భువనేశ్వరి గారు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కూడా ప్రతిదాన్ని అలా ట్రోల్ చేశారు. మిగతా అసెంబ్లీ విషయాలు నథింగ్ మ్యాటర్, అసలు మాట్లాడకూడదు. నేను అంటుంది ఏంటంటే కొడుకు విజయం వెనక, భర్త విజయం వెనక భువనేశ్వరి గారి హస్తం ఉందని నేను అంటాను. తప్పనిసరిగా ఉంటుంది, మా లేకుండా ఎందుకు ఉంటుంది. ఒక ఎన్టీ రామారావు గారి కుమార్తె బయటకు వచ్చి నోరెత్తి మాట్లాడితే దాని ఇంపార్టెంట్ వేరుగా ఉంది కదా. ఖచ్చితంగా అది మీరు చెప్పింది కరెక్ట్ కాదంటలా. ఎన్నో ఫ్యాక్టర్స్ పనిచేసిన విజయాల్లో మొన్న మామూలు విజయమా 11 సీట్లకి వెళ్ళిపోయారు. రేపు ఒకటే వచ్చింది, ఒకటే గెలిస్తే అవకాశం ఉంటుంది. కూడా రేపు మేము మళ్ళీ మహానాడు కడపలో పెట్టబోతున్నాం. ఆ కడపలో మహానాడు అయిపోయినాక ఆయన కూడా గెలుస్తాడు లేదు మాకు తెలీదు. ఆ పరిస్థితి కడపలో మహానాడు అండి. రేపు మే 27, 29 కడపలో పెట్టాం. కడపలో మహానాడు గెలిచి వచ్చిన తర్వాత చెప్తాం మళ్ళీ సబ్జెక్టు. ఎంత తెలివిగా కడపలో ప్లాన్ చేశారు అసలు. ఇక్కడ అదే బాబు గారి విజన్. ఎప్పుడు విజయవాడ మొన్న చూస్తేనేమో అటువైపు అదే బాబు గారి కడపే పెట్టారు. అదే బాబు గారి విజన్. ఎందుకంటే మొన్న ప్రధానమంత్రి గారు సాక్షాత్ భారతదేశ ప్రధానమంత్రి వరల్డ్లోనే నెంబర్ 1 పొలిటీషియన్ అనేటువంటి మరి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు మొన్న, బాబు గారు ఒక విజనరీ,
నేను ఆ రోజున ఆయన కొండల్లో బొట్టల్లో మాదాపూర్లో ఏదో పెడుతుంటే ఏందని చూడండి మనుషులు పెట్టి చూసి టెక్నాలజీ తీసుకున్నాను ఆ రోజున నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి అంత మేధావైనటువంటి ఆయన గురించి అసలు ఎలా చేశారు, ఏంటి ఇది ఏంటి ఇంతగా అనేది ఎంక్వైరీ కూడా తెలుసుకొని ఆయన బాటలో వెళ్ళేలాగా ఆలోచించారంట మోడీ గారు. ప్రధానమంత్రి గారు చెప్పారు కదా డయాస్ మీద మొన్న. మొన్న డయాస్ మీద మనకు తెలియదు ఈ సంగతి, ఆయన చెప్తే నేను విన్నాం మనం. అంతకుముందు సంగతి మనకు తెలియదు కదా, తెలీదు. వాళ్ళని చెప్పాడు. వాళ్ళని చెప్పేదాకా అంటే ఎప్పటి నుంచి అసలు మనకన్నా మెయిన్ ఫ్యాన్ ఫాలోవర్ మోదీ గారు అనేది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది. అవును, ఎందుకంటే చూస్తున్నాడు ఆయన కూడా. గతంలో ఉన్న బాబు అది గారి కాదు మీద మేడం. అపోహలన్నీ కూడా పోయే విధంగా స్పీచ్ ఉంది మొన్న. అది కాదు శ్రావణి గారు, ఎందుకు చూడరు గమనిస్తుంటాడు ఆయన కూడా. ఇప్పుడు కట్టుబడులతో రాష్ట్రం ఎడగొట్టేసి మనల్ని పంపించేస్తే రాజధాని లేని సిటీ లేని నగరానికి తీసుకొచ్చి పెడితే దాన్ని ఏదో రకంగా రాజధాని కోసం రైతులను పట్టుకునే విధంగా చేసి ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చి అన్నీ చేసిన తర్వాత మరి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఒకటి వచ్చి 5 సంవత్సరాల మధ్యలో మొత్తాన్ని కంకరగూడ రోడ్ల మీద దొంగకొని వెళ్ళి తీసుకెళ్ళిన రోజులు మనం చూసాం. మళ్ళీ అంతా స్ట్రీమ్ లైన్ చేయాలంటే నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఒకటే మాట చెప్పారు, ఈ నగరాన్ని అమరావతి నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వరల్డ్ మ్యాప్లో #1 సిటీగా చూసిన దాకా నేను మీ ఎన్నిదంటూ ఉంటాను అని ప్రధాని గారు మీటింగ్లో హామీ ఇచ్చారు మొన్న. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంతవరకు, ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నంతవరకు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంతవరకు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఉన్నవరకు ఈ రాష్ట్రం ముందుకెళ్తానే ఉంటుంది. అంటే లోక కళ్యాణార్థము ఒక రాక్షసుడి నుంచి విడిపించాలనే విధంగాను అందరు దేవతలు ఒకటైనట్టు ఈరోజున కూటమి ప్రభుత్వం ఒకటైనట్టు ఉంది. ఇంత సూత్రంగా ఇంత దుర్మార్గం జరిగి చూసాం కదండి. అన్యాయంగా తీసుకెళ్ళి 53 రోజులు ఏ కేసులకు మొదలుపెట్టారు. ఇవాళ సెక్షన్ వైజ్గా వాళ్ళు డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళు ఎంక్వైరీ చేసి పట్టుకుని ఉంటేనే నరకపాలన అంటున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి నరకాసుడు పాలన కనపడుతుందంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు ఆయన. పిచ్చి మాటలు మాట్లాడు ఇంకా. ఎలా నరకాసుడి పాలన? ఏందో ఆయన గుర్తొచ్చి చూడదు మళ్ళీ. ఎందుకంటే రావటం పడేశాడు, కూల్చేతల ప్రభుత్వం స్టార్ట్ చేశాడు ఆయన, చివరికి ఆయన కూలిపోయాడు. సార్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక మాట అన్నా కదా, యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారితో మీరు నడిచినప్పుడు ఆయన నుంచి నేర్చుకుందేంటి, చూసిందేంటి, తెలుసుకుందేంటి? ఆయన నిత్య శ్రామికుడు అండి, నిత్య విద్యార్థి ఆయన. లోకేష్ గారు ఆయన చెప్పాక ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రి కుమారుడు, మరి ఒక లెజెండరీ పర్సన్కి అల్లుడు, ఒక యోగ్యురాలైనటువంటి ఆడపడుచుకి భర్త, ఒక ముఖ్యమంత్రి గారి కూతురికి కొడుకు, ఇన్ని హోదాలు కలిగినటువంటి ఆయన అన్ని రోజులు నడిచి తల్లి కాళ్ళు పట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు తల్లి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని లేచినప్పుడు ఇది అవసరం మనకు అన్నట్టుగా. కానీ ఆ రోజున ఆ యోగాలు చేయటం వల్లే ఆయనకి ఇవాళ ఇంత నాలెడ్జ్ సంపాదించి, ఎవరైతే అని వాగారు రోజా లాంటి మనుషులు వాగుతుంటారు కదా, వాళ్ళందరికీ లోకేష్ గారికి చీర పంపిస్తాను, గాజులు పంపిస్తాను, ఇవ్వమ్మ నేను నా తల్లికి సగౌరవంగా ఇచ్చుకుంటాను, ఇవ్వమ్మ చీర అని కూడా పంపించిందని ఇక్కడ ఇవ్వమ్మ నా తల్లికి సగౌరవంగా ఇచ్చుకుంటాను నాకు ఇవ్వ. ఆ రోజా గారు ఇక్కడ కూడా మాకు మహిళా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆమెతో మేము కూడా చూసామండి ఆ పరిస్థితులన్నీ. కానీ ఆమె ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర లబ్ధి పొందడానికి పిచ్చి మాట్లాడి ఇంకా మాట్లాడితే అక్కడ మళ్ళీ ఒకసారి బుద్ధి అవుతారు. ఈసారి అలా పర్మనెంట్ బుద్ధి అవుతారు ఆమెకి. ఆ గురించి ఎక్కువ మాట్లాడడం ఉపయోగం లేదు. కానీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన గుంటూరు విషయానికి వస్తే మాత్రం తమ్మసాని గారు, నజీర్ అహ్మద్ గారు, మాధవి గారు, పక్కన బోరల రామయ్య గారు, ఈ కూటమి ఈ మొత్తం ఈ సమూహంగా ఈ మొత్తాన్ని వెనకమాల నారా లోకేష్ గారు ఆనందాలు పూర్తిగా ఉన్నాయి. గుంటూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ని పెమ్మసాని గారు వచ్చిన తర్వాత చాలా అంటే తన సొంతగా తీసుకొని కూడా అక్కడ వర్కులు కానీ గుంటూరుని స్వచ్ఛాంధ్రగా స్వర్ణాంధ్రగా చాలా శుభ్రతగా అందంగా నడిచే విధంగా ప్రణాళికలు చేసే విధంగా వెళ్ళినాయట. అది ఎంతవరకు నిజం అంటారు? ఇది కమిషనర్ వరకే పెమ్మసాని గారు తీసుకున్న నిర్ణయం ఇదంతా? ఏమండే, కమిషనర్లు వస్తుంటారు చేస్తుంటారు, మేయర్లు వస్తుంటారు చేస్తుంటారు కాదు. ఇవాళ సిటీలో ఎన్ని వర్కులు జరుగుతున్నాయి. ఇవాళ మీరు దూరం వర్క్ అట్లా బండి తిరగండి, ఏ ఏరియాలో సరే వర్క్ జరుగుతూనే ఉంది. ఏ వర్కులు జరుగుతున్నాయి? మన మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, మన రైల్వే ప్లాట్ఫామ్ మన బ్రిడ్జి కడతానికి సైడు మన ఎంక్రోచ్మెంట్స్కి ఆడ పగల కొట్టడానికి సరి చేస్తూ ఉన్నారు.
గత 3 నెలల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, అన్ని సార్లు వర్క్ జరుగుతానండి. కాబట్టి ఈ మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు 3 బ్రిడ్జీలు అయిందాక ఆయన వదిలిపెట్టరు. ఈ 3 బ్రిడ్జీలు అట్లా ఆయన పోడండి. ఆయన పోవాల్సిన పని ఉంది. టెక్నాలజీ ఎక్కడ హైదరాబాద్ కూడా ఉంటాడు, ఢిల్లీలో వస్తారు, మరి పొద్దు సాయంత్రం వస్తాడు. ఏముంది మొన్న జనరల్ హాస్పిటల్లో రివ్యూకి వచ్చారు, రివ్యూ చేశారు. జనరల్ హాస్పిటల్ మీద కూడా దృష్టి అప్పుడు మాట ఇచ్చారు ఎలక్షన్ అప్పుడు. గుంటూరులో ఉన్న జీజీహెచ్ని ప్రక్షాళన చేశారు, మాట ఇచ్చిన అన్నత కాలంలోనే సంవత్సరంలో ప్రక్షాళన చేశారు. ఇవాళ జీజీహెచ్ చేయాలన్న అసలుకి నిన్నగాక మొన్న నేను కూడా వెళ్ళాను జీజీహెచ్. 2 కోట్లు పెట్టి ఐసీయూ, ఎమర్జెన్సీ ఐసీయూ, వదిలి ప్రసాద్ మన క్యాజువాలిటీ పక్కనే ఎమర్జెన్సీ నీటి కోసం 2 కోట్లు పెట్టి ఐసీయూ పెట్టారు. అంటే పెమ్మసాని గారు అక్కడ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి తులసి రామచంద్ర ప్రభు గారు 10 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ మొత్తం ఆయనే ఇచ్చారట. రామచంద్ర ప్రభు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన ఎవరైనా పనిచేసే వాళ్ళని చూస్తే ఆయన కూడా కలిసి పనిచేద్దామని దృక్పథంతో ఉంటాడు ఆయన. రామచంద్ర ప్రభు గారు విద్యాదాత, చదువుకున్న పిల్లలకు డొనేషన్ ఇవ్వటం కానీ అన్నీ. ఆయన ప్రభు గారి గురించి మీకు తెలియదే ఉంది. నిన్న 50వ మ్యారేజ్ డే కూడా మీరు వెళ్ళి వచ్చినట్టున్నారు. అందుకని ప్రభు గారు 5 కోట్లు ఇస్తారన్నారు. కాదు వర్క్ చూసి అంతా 10 కోట్లు 11 కోట్లని ఇస్తా. పైకి ఇంకో మాట కూడా చెప్పారు ప్రభు గారు. ఎవరు పేరు పెడతారని చంద్రశేఖర్ గారు అడిగితే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి, నాకేం పర్లేదు అన్నానంట. ఆయనకి మినిస్టర్ గారికి, సెంట్రల్ మినిస్టర్ గారికి అప్పచెప్పాడు ఆ బాధ్యత, మీరే పెట్టుకోండి సార్ అని. ఎందుకు ఇస్తానన్నారు డబ్బులు? 5 నుంచి 10 కోట్లు, అవసరం 1 కోటి ఇస్తాను. ఎందుకన్నారు? వర్క్ జరుగుతుంది, నిజాయితీ పని జరుగుతుంది. ఇవాళ సూపరింటెండెంట్ గారు మన ఎస్ఎస్సి వెంకటరామరావు గారు వచ్చిన తర్వాత ఆ వార్డులన్నీ ప్రక్షాళన అయిపోయినాయి. ఐసీయూలు కానీ ఇవే మెడిసిన్స్ కానీ. నేను కూడా జనరల్ హాస్పిటల్ 30 సంవత్సరాల మందులు సప్లై చేసినండి. బ్రహ్మాండంగా సెంట్రల్ పర్చేజ్ వచ్చింది, మందులన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. మా ప్రభుత్వం గత 14 క్రితం రాకతలకి జనరల్ హాస్పిటల్ అస్తవ్యస్తంగా ఉండేది. అంటే అస్తవ్యస్తం ఎలా ఉండేది? మందులు ఉండేవి కాదు, సిరంజి ఉంటే సూది ఉండేది కాదు, నీడిలు ఉండేది కాదు. ఎన్ని రకరకాలు మందులు బయట రాసుకోవాలి, షాపుల వాళ్ళకి మందులు రాయాలి, బయట తెచ్చుకునే వాళ్ళు పోయాయి. ఆ పరిస్థితి నుంచి లోకల్గా మందులు సప్లై చేసుకుంటా, సెంట్రల్ పర్చేజ్ చేసుకుంటా ఇవాళ జనరల్ హాస్పిటల్ వెళ్తే వాటర్ కానీ మినరల్ వాటర్ అన్ని వార్డులకు సప్లై, అన్ని వార్డులకి గ్యాస్, ఏది ఆక్సిజన్, కొత్త బిల్డింగ్ అన్నింటిలో ఆక్సిజన్ రన్ అవుతుంది. ఆక్సిజన్ కొరత లేదు, అసలు ఆక్సిజన్ దొరక జనం చచ్చిపోయేవాళ్ళు. అదే ఆక్సిజన్ కొరత లేకుండా చేసి ఇవాళ పెన్షన్ చంద్రశేఖర్ డాక్టర్ కదా ఆయన అమెరికాలో ఎంతోమందికి డాక్టర్లకు సూచనలు చేసిన వ్యక్తి. ఆయన యొక్క విజనరీ ఫాలో అయిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు నిన్నగా మొన్న చంద్రశేఖర్ గారు మేము ఊరగా ఛాంబర్లో కూర్చుంటే ఒక ఆయన వచ్చాడు అక్కడి నుంచి, అమెరికా నుంచి. ఆయన డాక్టర్ గారు అంట. అంటే ఆయన పోస్టర్లు కూడా వచ్చేటప్పుడు తెలుసా? ఆయన వచ్చి డాక్టర్ మినిస్టర్ గారు ఛాంబర్కి వచ్చి, సార్ నేను పలానా డాక్టర్ని పలానా స్టేట్లో మీ గురించి చెప్పుకుంటున్నారు, చూసి వెళ్దామని వచ్చాను సార్ అంటే కూర్చోబెట్టి మాట్లాడి మేము కూడా చెప్పాను. నేను డాగల ప్రభాకర్ గారు ఇంకా 4-5 కూర్చొని ఉన్నాం లోన. సార్ మీకు అమెరికాలో ఒక డాక్టర్ పోతే పోవచ్చు, కానీ మాకు మాత్రం మా స్టేట్లో కానీ మా జిల్లాకి ఎస్పెషల్లీ ఒక ఉన్నత ఒక వరాన్ని ప్రసాదించినట్టు అయిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మీకు కృతజ్ఞతలు చెప్పాలంటే సరైన ఎంపీని మాకేసి ఆ ఎంపీ గారి ద్వారా ఇవాళ ఇంతవరకు జరుగుతుందంటే గుంటూరుని తీర్చిదిద్దుతున్నారంటే రాజధాని ఒక పక్కన గుంటూరు సిటీకి అనుసంధానం చేసుకొచ్చి దీన్ని రానున్న రోజుల్లో ఎంత తీర్చిదిద్దుతారంటే ఈ 5 సంవత్సరాల్లోనే మనం చూస్తాం. ఒకటి మాట్లాడుకోవచ్చు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీగా పోటీ చేయబోదు అనకముందే తొలి అడుగు అని పాంప్లెట్స్ మొత్తము ఎన్ని చోట్ల అంటే రాష్ట్రం మొత్తం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆయన పాంప్లెట్స్ తోనే నిండిపోయింది మొత్తం, బ్యానర్లు, ఫ్లెక్సీలు, పాంప్లెట్స్. మరి ఆ తొలి అడుగు వేసిన ఈ తొలి అడుగు నిజమే అన్నట్టుగా మున్సిపల్ కార్పొరేషనే కానీ, ఇటు చూస్తున్న మెడికల్ జీజీహెచ్నే కానీ, ఇప్పుడు సెంట్రల్ సంబంధించిన రైల్వేనే కానీ, ఇప్పుడున్న వంతెనలే కానీ ఇబ్బంది పడుతున్న విధంగానే అన్నీ చేయడం చూసుకుంటే తొలి అడుగు అనేది ఎంత విజయం సాధించింది అనే విధంగా ఉంది. అదే జయంతో ఆయన పనిచేస్తున్నారు. అదే జయంతో. అసలు మీకు ఒక విషయం చెప్పాలి. మేము మన ఎంపీ గారు ఉద్దేశంతో కలవడానికి వెళ్తే ఆయన అంత బిజీగా ఉంటారంటే ఎప్పుడు ప్రోగ్రామ్స్. ఇప్పుడు జనరల్ హాస్పిటల్ పెడతారు, కాసేపు కలెక్టర్ ఆఫీస్ పెడతారు, కాసేపు ఉన్నాక మళ్ళీ వచ్చి మన రైల్ స్టేషన్కి వస్తారు. ఈ డొంక రోడ్ అంటే డొంక రోడ్ పరిగెత్తిచ్చారు. డొంక రోడ్లో వర్క్ అలా చేయించారు. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడికెక్కడ ఆగిపోతుంది.
నరకం కనపడిన టౌన్లో. ఎందుకంటే డొంక రోడ్ నుంచి ఫ్లోటింగ్ ఆగిపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు మన పెంసాన్ గారు వచ్చి డిఆర్ఎంని పిలిచారు. ఏమంటే మీరు ఎంతమంది పని చేస్తున్నారని అడిగారు. చూపించారు ఎంతమంది. ఇటు చేస్తే పని ఎప్పటికైందండి, మీరు డే అండ్ నైట్ 3 షిఫ్ట్లు 2 షిఫ్ట్లు పెట్టుకొని చేయాలి. మీరు నా దగ్గరకు తండోపతండో చెబుతున్నారు ప్రజలు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మనం చేయాలి కదా అని అడిగితే అప్పుడు నాకు 15 రోజులు అయిద్దని చెప్పాడు డిఆర్ఎం గారు. ఎన్నో తారీఖు ఇస్తా, 15వ తారీఖు ఇస్తాను. ఓ పని చేయి, 20వ తారీఖు ఇస్తాను బోర్డు పెట్టమన్నాను నేను. ఇంకొక 5 రోజులు ముందుకి జరిపారు. 25 10 రోజులు పెంచారు. 25వ తారీఖు ఇస్తాను బోర్డు పెట్టు, 25 ఇస్తాను బోర్డు పెట్టు, దాని ప్రకారం చేయమని చెప్పారు. చేసి చూపించారు. మళ్ళీ అదే చంద్రశేఖర్ గారు వచ్చి అంతవరకు వచ్చిందని ఓపెనింగ్ వచ్చి 2 రోజులు ముందుగానే వర్క్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఓపెన్ చేసుకుని అది దట్ ఈస్ ది ఎయిమాపు తొలడుగు, దట్ ఈస్ ది చంద్రశేఖర్ గారు. అంటే ఇంకా రానున్న రోజుల్లో ఎంపీ గారి నేతృత్వంలో, నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ నేతృత్వంలో ఈ గుంటూరు జిల్లా మెయిన్ ఎలా ఉండబోతుంది? నాకు తెలియదు చెప్పడం వరకే, కానీ మీరు నడుస్తూ ఉన్నారు, ప్రతి ప్రాజెక్ట్స్ అన్ని చూస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎడ్యుకేషన్లో నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన టెక్నాలజీ ఆయన కూడా ఆయన శాఖే. ఎడ్యుకేషన్లో ఎంత మార్పు తీసుకొచ్చారండి? డిఎస్సి ఎంతమంది పెట్టారు మొన్న? చూడండి మీరు ఎంతమంది ఎంప్లాయీస్ రాబోతున్నారు. ఫస్ట్ రావడం అదే దాని మీద సైన్ చేశారు. చేసిన ప్రకారం మొన్న చేశారు. మొత్తం రిక్రూట్ చేసి ఎడ్యుకేషన్ ప్రక్షాళన చేస్తారు. చదువుకున్నాడు కాబట్టి చదువు విషయంలో ఆయన ఎంత ఖర్చు అయినా పెడతానికి లోకేష్ గారు సిద్ధంగానే ఉన్నారు. మన ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఎవరైతే స్టేట్ ర్యాంక్ దీనికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు లేనితనంలో అంటే పేదరికం నుంచి చదువుకునే పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు. దాంట్లో భాగంగానే P4 అంటే P4 పెట్టచ్చు. P4 అంటే ఎవరైనా సపోజ్ నేనున్నాను అనుకోండి, నాకు కొద్ది పర్లేదనే పరిస్థితులు ఉన్నాను అనుకోండి, P4లో భాగంగా ఏంటంటే ఏదైనా పూర్ విద్యార్థులు కానీ పూర్ ఫ్యామిలీని కానీ అడాప్ట్ చేసుకొని వాళ్ళని పైకి తీసుకురా. మనిషికి ఒక మనిషి 2 ఫ్యామిలీస్ కానీ 3 ఫ్యామిలీస్ కానీ టేకప్ చేసుకొని చేయాలి అనేది P4 కాన్సెప్ట్. వాళ్ళ పిల్లలు చదువుకుంటానే హెల్ప్ చేయడం కానీ చైనింగ్ ఒకరు సహాయం చేస్తే వాళ్ళు 3 సహాయం చేస్తారు, వాళ్ళు ఇంకొకరు చేస్తారనే విధంగా ఇచ్చారు. అవును, అట్లా P4 అంటే అది బాధ్యతను కూడా నేర్పుతున్నారు. పేదరికం అనేది ఉండకూడదు ఆంధ్ర రాష్ట్రంలోకి అనేది. ఎందుకంటే రేపు మీరు చూస్తారా, రాజధాని కార్యక్రమం అయిపోగానే నెక్స్ట్ గవర్నమెంట్లో కోస్టల్ బెల్ట్ మొత్తం ఏది ఆ సీషోర్ మొత్తం వైజాగ్ దగ్గర నుంచి చెన్నై బోర్డర్ దాకా ఆ సముద్రం ఒడ్డు మొత్తం తీర్చిదిద్దుతారు. ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పనిలే, ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పని లేదు, రావచ్చు. ఇదే మందే పెద్ద పిలిగ్రిమ్ ప్లేస్ కాబోతుంది చూడండి. అయితే యాక్చువల్గా ఇప్పుడే అవ్వాలి. 5 సంవత్సరాలు పోయింది కాబట్టి జనం చేసిన దురదృష్టం అది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసినటువంటి దురదృష్టం 10 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ ఈ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటారని. ఈ 10 సంవత్సరాల్లో రాజధాని కంప్లీట్ అయ్యిద్ది, ఆ కోస్టల్ క్యారిడార్ మొత్తం కంప్లీట్ అయ్యిద్ది. ఎవరైతే కోస్టల్ క్యారిడార్ భూములు ఆక్రమించుకున్నారు కొన్ని పెద్ద మనుషులు ఇక్కడ మాట్లాడే వైసీపీ నాయకులు మొత్తం పోతారు, మొత్తం అప్పచెప్పేయాలి, ఇలా జైలుకి పోవాలి. 2 పాయింట్లు అవి మొత్తం దగ్గరకు వచ్చింది. కాబట్టి నేనైతే ఒకటే చెబుతున్నానండి, మన రాష్ట్రం ఇదే విధంగా ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్నీ తీర్చిదిద్దుతారు. అయితే ధైర్యం మాకు ఉంది. ఒక మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజల్లోకి వచ్చేస్తున్నారు, అసలు ప్రజల్లో అన్ని తెలుసుకొని నెక్స్ట్ సీఎం అయ్యేదాని విధంగా కూడా ప్రణాళికలు చేసుకుంటున్నారని. రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి, ఎవరు ఊహించలేని జరుగుతూనే ఉన్నాయి. మరి ఏంటి ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెంట్లోకి వెళ్ళడం మాట్లాడు? రైట్ అండి, ఆయన ఎప్పుడు వస్తాడంట. మేము ఆల్రెడీ జనంలో ఉన్నాగా, మా ముఖ్యమంత్రి గారు జనంలో ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి గారు జనంలో ఉన్నారు కదా. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అడవులకు పోయారు. అడవులు ఎవరిని పోయారు? వాళ్ళు అడవుల్లో రోడ్లు వేసారు. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత అప్పచెప్పి నీకు ఆ శాఖ ఇచ్చారు, నువ్వు జాగ్రత్త చూసుకోమని చెప్తూ ఆయన బాధ్యత నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ కూడా ఎవరైతే అవమానాలు పాలయ్యి డిపార్ట్మెంట్తో
ఆవిడని తీసుకొని వెళ్ళే విధంగా జరిగింది. అదే డిపార్ట్మెంట్కి హోమింగ్ చేసిన సందర్భం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. మరి హోమ్ మినిస్టర్ గారిని ఆ రోజున మరి అవమానించారు, అది వాస్తవం కదా. బాధపడిన రెండు సన్నివేశాలు చూసాం. ఒకటి అసెంబ్లీలో రోజా చేసిన చేష్టాలకి బాధపడ్డారు. రెండు, డీజీపీని కలవడానికి వస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ నిర్బంధానికి ఆమె బాధపడారు, వెనక్కి వెళ్ళారు. ఆ రోజున ఛాలెంజ్ చేశారు. ఆమె ఛాలెంజ్ చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి చంద్రబాబు నాయుడు, రెండు అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు ఒకటే ఉన్నారు. నేను అదే ఇట్లా వస్తాను మళ్ళీ అన్నారు, అట్లా వచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ కౌరవ సభను చేసి నిండు సభలోనే అడుగు పెడతానన్నారు, అట్లా వచ్చారు. ఈ రోజున అనిత గారు పడిన బాధకి మాత్రం సరైన న్యాయం ఏకంగా హోమ్ డిపార్ట్మెంటే ఇచ్చారు. అంటే ఎవరికి ఏ పని ఇస్తే అవుతుంది అనే విధంగానే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు లోకేష్ గారికి పదవి ఇవ్వడం కానీ, పెమ్మసాని ఎంపీగా కానీ, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ఎవరికి ఏ శాఖ ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే విధంగానే ఇవ్వడం జరిగినట్టుంది. అంతే ఇచ్చారు. ఇప్పుడు అంటే మన సింహాచలంలో జరగకుండా సన్నివేశం జరిగింది. ఇమ్మీడియట్గా వెళ్ళారు హోమ్ మినిస్టర్ గారికి, దగ్గరుండి అన్నీ చూశారు. కలెక్టర్ని డిఆర్ఓని మొత్తం దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు శరవేగంతో వర్క్ చేయించారు. గతంలో ఇలా జరగలేదా హోమ్ డిపార్ట్మెంట్లో? గతంలో ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ గతంలో హోంమంత్రి గారు మన గుంటూరు జిల్లాలో ఉన్నారు కదా, ఎంత మాత్రం మీకు తెలియదా? నాకు తెలియదు అది ఎంత జరిగిందని నేను తెలుసుకోవాలి కాదండి. ఇప్పుడు గతంలో సుచరిత గారు ఎక్కడ ఉంటారు కదా, ఏం జరిగింది చెప్పండి మీరు. ఎక్కడ కూడా మహిళల విషయం అసలు కుప్పలుగా చెబుతారు. పవన్ కళ్యాణ్ గారు లిస్ట్ ఇచ్చారు, దానికి ఆన్సర్ లేదు. వీళ్ళందరూ ఆడున్నారు, ఈ మహిళలు చూపించమంటే చూపించేవాడు లేడు. అవన్నీ ఇస్తే మిగతాలు కూడా జైలుకి పోవాలి. అది పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త పాచికలు అంటే పాములు కదుపుతూ మళ్ళీ గవర్నమెంట్ లీడ్ చేయొచ్చు అంటారా? అస్సలు అది నెవ్వరండి. ఎవరండి మీరు కూడా మీరు అన్ని చూసేవాళ్ళు మీరు కూడా అట్లా మాట్లాడతారండి. ఏముంది జగన్మోహన్ రెడ్డి చేయడానికి? ఏం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి? గతంలో ఏం చేశాడు, రేపు ఏం చేస్తాడు? ఎట్లా నమ్ముతారండి? ఎట్లా నమ్ముతారు? రాట కూల్చేస్తుంటివి, ఇంకేం చేస్తారు నిన్ను? ఎట్లా నమ్ముతారు? మీరు మీడియా వాళ్ళు కూడాను అతని గురించి ఎక్కువ ఆలోచన అనవసరం. అసలు ఆలోచన వద్దు. ఏడకొస్తాడైనా ఆ 11 వస్తే గొప్ప, 11 వస్తే మళ్ళీ ఇంకా 11 వస్తే కూడా గొప్ప. అసలు ఏడా ఓట వచ్చింది అనుకుంటాం మేము. కడప వచ్చినా చెబుతాం, మళ్ళీ కడప మహానారాయణ నుంచి చెబుతాం మేము. అది సార్ ఇంకోటి, ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో మీకున్న అనుబంధం ఏంటి? ఆయనంటే ఎందుకు అంత గౌరవం, ఒక నమ్మకం అని ఇప్పుడు దాకా మీరు చెప్పిన విధానంలో నమ్మకం అనేది ఎక్కువ కనిపించింది. ఏంటి ఆ బాండింగ్ ఏంటంటే 10 నెలలే జరిగి ఇప్పుడు ప్రభుత్వం నుంచి 10 నెలలు, అంతకుముందు 2 నెలలు సార్ ఉన్నారు పెమ్మసాని గారు, అంటే 1 ఇయర్ అనుకోవచ్చు ఆయన సార్ ఇక్కడికి వచ్చి. ఏంటి ఆ బాండింగ్? నేను మొట్టమొదట పెమ్మసాని గారిని బురిపాలెం వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కలిసినప్పుడు ఆయన చాలా సాఫీగా సాధారణంగా అందరితో మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడి భోజనాలు పెడతాం, భోజనం చేసేయాలని చెప్పి పంపించారు ఆ రోజున. ఆ తర్వాత ఒక 10-15 రోజులు మళ్ళీ మీకు కలవడం కుదరలా. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ సీటు డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయిన తర్వాత మేము ఆబిద్ది పెమ్మసాని గారితో తిరిగాం. సంగమం జాగర్ల మూడు ఇవన్నీ అంత తిరుగుతున్నప్పుడు ఆయన అక్కడక్కడ చెబుతున్నటువంటి మాటలు అవన్నీ కూడా చూసాం. ఆయన ఏదైతే ఏ ఊరికి ఏం చేయాలో అవన్నీ కూడా ఆయన మైండ్లో లిఖించుకున్నాడు ఆయన. అప్పుడు ఏమంటే చెప్తుండేవాడు సుకేష్ ఉండేవాడు పక్కన. సుకేష్ గారని మన రాయపాటి సాంబశివరావు దగ్గర పేరు ఉండేవాడు. సుకేష్ గారు ఆయన చెప్తుండేవాళ్ళు, నోట్ చేసుకో సుకేష్, అది నోట్ చేసుకో, ఇది నోట్ చేసుకొని చెప్తుండేవాళ్ళు. అవన్నీ కూడా 1 by 1 క్లియర్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చూసాం, అంటే ప్రతిదీ క్లియర్ అవుతున్నాయి, ప్రతిదీ చేస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు కాబట్టి మీకు నమ్మకం అనేది ఏర్పడిందండి. చేస్తారండి. ఆయన చేసే తత్వం ఉంది ఆయన దగ్గర. పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గర ఇప్పుడు ఆయన ఉన్న స్టేజ్లో నువ్వు చూసి మీకు తెలిసే పార్లమెంట్లోనే గొప్ప వ్యక్తి ఆయన. పార్లమెంట్లో ఫైనాన్షియల్గా అన్ని టాప్లో ఉండేది ఆయన. మరి అలాంటి డబ్బుతో పని లేదు, డబ్బుతో ఆయనే పెడతారు. అయితే డబ్బుతో ఆయన పని లేదు. ఒక్క వర్క్ మోటివ్ ఉండాలి. ఆయన ఢిల్లీ వెళ్తే వాళ్ళ తమ్ముడు రవి గారు ఎక్కడ ఉండి ప్రజలు అందుబాటులో ఉంటారు. సీమంతుల మహేష్ బాబు ఇంత ఉన్నాయి కదా, నా సొంత ఏరియా చేయాలి అనే విధంగా ఉంది ఆయన. ఇప్పుడు శ్రీమంతులు మహేష్ బాబు గారు ఎట్లయితే నేను సొంతూరుకు న్యాయం చేయాలి, నేను జన్మించిన గడ్డకు న్యాయం చేయాలని ఉన్నా అట్లా అన్నారు. అదేవిధంగా
పెమ్మసాని గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆయన జన్మించిన ఏరియా, ఆయన తిరిగిన ఏరియా, ఆయన చదువుకున్న ప్రాంతాలన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా ఆయన తొందరపడరు, ఆయన మనసులో పెట్టుకుంటారు దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఇమ్మీడియట్గా వెంటనే చేసే ఆలోచన కాదు, ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచించి చేస్తారు. ఎవరితో మాట్లాడాలి, జనరల్ హాస్పిటల్లో హెల్త్ మినిస్టర్ ఇమీడియట్గా పిలిపించుకుంటాడు, లేదా హెల్త్ సెక్రటరీ, హెల్త్ స్పెషల్ సెక్రటరీ కృష్ణబాబు గారు. కృష్ణబాబు గారు నాతో నేను చూస్తున్నాను 2-3 సార్లు పిలిపించి, కృష్ణబాబు గారు దీన్ని ఏం చేయాలి, జనరల్ హాస్పిటల్ ఇది కావాలి, ఏం చేయాలి, దీని ఎట్లా మార్గదర్శకాలు ఏంటి, దీన్ని ఏం చేయాలని అడిగి మాట్లాడి తెలుసుకొని అందులో ఏం చేయాలన్నది తెలుసుకొని చేశారు. ఈవెన్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మార్చాలన్నా కూడా ఈయన ఫోన్ చేసి సూపరింటెండెంట్ మార్చేయచ్చు, ఎవరు హెల్త్ మినిస్టర్ గారు చెప్పి. లేదు, హెల్త్ మినిస్టర్ గారు చర్చించి ఈయన సర్జను అడ్మినిస్ట్రేషన్ ఎంతవరకు మనం చేయగలుగుతాడు, లేదా ఇంకొక డాక్టర్ ఏమైనా పెట్టుకొని ఈయన సేవలకు ఉపయోగించుకున్నాము అని హెల్త్ మినిస్టర్ గారితో ఆయన చర్చించి, ఆ హెల్త్ మినిస్టర్ గారు ఒక మెమోరాండం ఇచ్చి ఆ స్టాఫ్ని ఎవరైనా మార్చాలన్నా తీసుకురావాలన్నా ఎట్లా త్రూ ఛానల్లో ఆయన చేపించి వాళ్ళ జనరల్ హాస్పిటల్ స్ట్రీమ్ లైన్లో పెట్టారు. ఎస్ఎస్సి రమణ గారు కూడా అంతే ఫాస్ట్గా అలర్ట్గా ఉంటున్నారట. అసలు ఇప్పుడు మనం ఎవరైనా పై అధికారులు చేస్తే, ఎందుకంటే ప్రాక్టికల్గా నేనే కొన్ని విషయాల్లో ఉన్నాను ఎస్ఎస్సి రమణ గారిది. అసలు ఎందుకంటే మేము తెలుసుకుంటూ ఉంటాం కదా, నార్మల్ వ్యక్తులు ఆయనకి నెంబర్ ప్రాబ్లం వాళ్ళు చేసినా అది ఏ టైం అయినా ఎత్తుతారట. నా దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి పేషెంట్లవి, నిజంగానే అంత అలర్ట్గానే చేస్తున్నారట ఎస్ఎస్సి రమణ గారు. చేస్తున్నారు. అట్నే మా ఎమ్మెల్యే గారు కూడా ఎన్నిదనకు ఉండి చంద్రశేఖర్ గారు ఏదైతే చెప్పారో పనులు ఎంతవరకు జరుగుతున్నాయని మా నజీర్ గారు వెళ్ళి వారంలో కనీసం 2-3 సార్లు విజిట్ చేస్తారు జనరల్ హాస్పిటల్ని. నజీర్ గారు ఎందుకు నజీర్ గారితో నేను వెళ్తుంటాను కదా, నాకు తెలుసు. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది, ప్రజా దర్బారు కూడా నియోజకవర్గాల్లో పెట్టారు, దానిపై మీ స్పందన ఏంటి? ప్రజా దర్బారు నిత్యం అది ఆయన నజీర్ గారి గురించి చెప్పాలని ఒక మాట చెప్పనా మీకు. ఆయన డైనమిక్ కుర్రోడు ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు పొద్దున్నే 7:30 బయటకు వస్తారు నైట్ వాకింగ్ డ్రెస్లో, ఊరకు బుల్లెట్ వేసుకొని ఒక రౌండ్ వేస్తారు. మేము టీ అవుతున్నారు వచ్చి ఏంటి పరిస్థితులు ఇక్కడ చూసుకొని వెళ్తారు. ఆ తర్వాత 9:30-10కి రెడీ అవుతారు, ఇంటికి వెళ్ళి 10:30కి ఆఫీసులో ఉంటారు. ఆఫీసులో అందరూ కూర్చోడానికి ఇబ్బందిగా ఉందని ఆ పాత ఆఫీస్ కొత్త ఆఫీస్కు డబ్బులు ఖర్చు పెట్టి ఎస్టాబ్లిష్ చేశారు. మొన్న పెమ్మసాని గారు రంజాన్ ఓపెన్ చేశారు. అయితే నజీర్ గారు నేను కూడా అంటుంటా, ఏంటి సార్ భోజనానికి వెళ్ళరా, ఏంటంటే క్యారేజ్ తెచ్చి ఉండాలి అబ్బాయి, చాలామంది ఉండాలి, అందరూ చూసుకోవాలి అని. ఆయన ఇంటికి వెళ్ళకుండా నజీర్ గారు ఇంటికి వెళ్ళకుండా మధ్యాహ్నం క్యారేజ్ ఇక్కడ తెప్పించుకొని ఆఫీసులో భోంచేసి మళ్ళీ 5-6ంటికి ఏదైనా మరి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. నేను కూడా అంటే ఆయన ఒక ఆకలితో ఉన్న వ్యక్తి అనుకోవచ్చు, ఎందుకంటే ప్రజాసేవ చేయాలి, ఎమ్మెల్యే అవ్వాలి, చేస్తే ప్రజల్లో ఉండాలని తిరిగి చేసి ఈ రోజున మరి ఆకలితో ఉన్నప్పుడు ప్రజల మధ్యనే ఉండాలి కదా, అదే అనుకోవచ్చు. వాస్తవం అది. నజీర్ గారి విషయంలో అది పట్టుదల, ఆ డైనమిక్నెస్, అదే ఏదైనా తప్పు చేసినా ఒప్పుకోరండి. మేము తప్పు చేసిన ఒప్పుకోడైనా, మేము ఏదైనా తప్పు చేసినా ఒప్పుకోరు. తప్పది, మీరు అటు చేయకూడదు, ఇది మార్చుకొని సెటిల్ చేసుకొని చెబుతారు కార్యకర్తలు. అట్లా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దడంలో నజీర్ గారు కూడా కీలక పాత్ర. నీటి విషయంలో, శానిటైజేషన్ విషయంలో కూడా చాలా మందిని అక్కడికక్కడ ఉన్న నాయకులను కూడా చాలా గట్టిగా ఖండించి చేయించారంట. ప్రజలు నీళ్లు లేకపోతే ఏంటిది, ఏం చేస్తున్నారు మీ అన్ని నేను వినాలా ఏంటి, ఇమీడియట్లీ చేయండి వాళ్ళకి ఊరుకోనే విధంగా మీరు పని చేయండి, మాటలు చెప్పొద్దు అని చెప్తారు. నాకు రెండోసారి కంప్లైంట్ రాకూడదు అనేదాకా. బీఆర్ స్టేడియం కూడా తీర్చిదిద్దబోతున్నారు. మళ్ళీ బీఆర్ స్టేడియం కూడా త్వరలోనే బీఆర్ స్టేడియం మహర్దశ పెట్టింది చూడండి. సార్ ఇంకొకటి ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారు మన పెమ్మసాని గారికి సపోర్ట్గా ఎంపీగా మీరు చెయ్యండి అనేటప్పుడు ఒక లిస్ట్ అంటే రాసి ఇచ్చారట, ఎవరు ఏంటి గుంటూరు మీద, అది నిజమేనా? అంటే గుంటూరు అంటే అనుభవం ఉన్న నాయకుడిని అడిగి ఎవరైనా తెలుసుకుంటాం గతంలో ఏంటి అని. ఆ కోణంలో గల్లా జయదేవ్ గారిని కలిసి ఆయన దగ్గర నుంచి అక్కడ రాజకీయం గుంటూరుది ఏంటన్నది తెలుసుకొని ఎవరు ఏంటి అక్కడ మీరు ఏం చేశారు, అంటే గల్లా జయదేవ్ గారు తను ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాలు కూడా పెమ్మసాని గారితో షేర్ చేసుకోవడం కూడా జరిగిందట. అయి ఉండొచ్చు, ఎందుకంటే జయదేవ్ గారు పెట్టిన ఆఫీసే పెమ్మసాని గారు పెట్టారు. అదే ఆఫీస్. జయదేవ్ గారు అమ్మ మొట్టమొదటి రాజకీయాల్లో ఉంది, వాళ్ళ రాజకీయ నేపథ్యంలో కుటుంబం. వాళ్ళ నాన్న రాజగోపాల్ నాయుడు గారు, ఇందిరాగాంధీ గారు వాళ్ళ ఇంట్లో పనుకున్న ఇల్లు కూడా మేము చూసాం. ఆ గది కూడా చూపించింది అరుణ గారు మేము వెళ్తే. ఇందిరాగాంధీ గారు అప్పుడు ఎంపీ రాజగోపాల్ నాయుడు గారి ఇంట్లో, గల్లా తాతగారి ఇంట్లో, అంటే అరుణ గారు వాళ్ళ ఫాదర్ ఎంపీ కదా అప్పుడు,
మా చంద్రబాబు నాయుడు గారు కూడాను వాళ్ళ ఇంట్లో దిగిన ఫోటోలు మాకు చూపించారు. ఈయన ఆయన శిష్యుడు చంద్రబాబు గారు స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు. అట్లా ఆ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వారు వాళ్ళంతటా వాళ్ళు గెలుస్తామని అవకాశం ఉన్నా కూడా మేము రాజకీయాల్లో నిత్యం మేము పోటీ చేయము, ఈ టెన్షన్ మాకు అవసరం లేదు, మేము బిజినెస్లో ఉన్నాం, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఫలానా చంద్రశేఖర్ అయితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఆయన ఉండే ఆఫీసు ఆయన దగ్గర ఎవరో తిరిగారు ఆ బ్యాచ్ మొత్తం కూడా ఇవాళ యాక్చువల్గా చంద్రశేఖర గారు అంటే ఉన్నాం మేము. ఇన్నా నుంచి ఒకటి వింటూనే ఉన్న అందరి గురించి చెబుతున్నారు, కానీ ఒక ఆడపడుచుని మీరు మర్చిపోయారు. ఒక బీసీ మహిళ ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుచున్నారు. అందరి గురించి మీతో అనుభవం ఉంది. మరి గల్లా మాధవి గారితో మీకున్న అనుభవం ఏంటి? చెప్పండి. అనుభవం ఏంటి? మరి ఇక్కడ ఎమ్మెల్యేగా సమవుజ్జిగా పని చేయగలరా? ఆమెతో మీకున్న అంటే ఏమంటే బాండింగ్ ఏంటి అసలు? గల్లా మాధవి గారు చాలా ఈ కొద్ది రోజుల్లోనే చాలా నాలెడ్జ్ తెచ్చుకున్నాను ఎమ్మెల్యేగా. ఆమె కూడా నైస్గా పనిచేస్తున్నాను. ఆమె కూడా ఏదైనా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తారు పక్కాగా. ఏదైనా ఉన్నా అప్పుడప్పుడు స్పాట్లో వెళ్ళిపోయిద్దాం. పొద్దున్నే ఆమె కూడా బండి స్కూటీ మీద అది ఎన్నోసార్లు నేను కూడా చూసాను. అవును, హెల్మెట్ పెట్టి వెళ్తుంది. మీరు చూడండి ఎన్టీఆర్ ఒకసారి నా పక్కనే నేను ఒక ట్రాఫిక్ లాగా ఉన్నాను, మేడం నా పక్కనే ఉన్నారో చూసి ఎక్కడో చూసినట్టుంది అనుకున్నా. కనుక ఎమ్మెల్యే కనుక అంతా నార్మల్గా ప్రజల్లోకి స్కూటీ వేసుకొని నార్మల్గా వచ్చేసారు. ఇప్పుడు ఒకటి శ్రావణ్ గారు మాధవి గారు కానీ నజీర్ గారు కానీ పక్కన బూరల రామాంజనేయులు గారు మన జిల్లాతో అపారమైన అనుభవం గల వ్యక్తి ఆయన కానీ, మన డాక్టర్ ప్రమచంద్ర చంద్రశేఖర్ గారు కానీ వీళ్ళందరూ కూడాను మంచి టీము, యూనిటీ ఉంది వీళ్ళకి. కోవిలమూడి నాని గారు యాడ్ అయ్యారు. మా గురువుగారు అంటే మొన్న ఆలపాటి రాజా గారు ఎమ్మెల్సీ అయ్యారు. మళ్ళీ నాకు మిత్రుడు ఆనంద్ బాబు అక్కడ ఎమ్మెల్యే స్థానికుడు ఇక్కడే కదా. ఇక్కడ మనం ఏం చూసుకుంటే కమ్యూనిటీ పరంగా తీసేస్తే గుంటూరు జిల్లా పొజిషన్ రాజకీయంగా అండ్ హైకోర్టే కానీ అండ్ డీజీపీ ఆఫీసే కానీ ఇటు పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా కానీ ఆల్ పార్టీస్ అన్నీ ఉన్నది గుంటూరు జిల్లా కాబట్టి అనుభవజ్ఞులైన నాయకుల్ని ఎంచుకొని ఈ ప్రజలకు సేవ చేసే విధంగా పెట్టారని అనుకోవచ్చు. ఖచ్చితంగా కమ్యూనిటీ పరంగా చూసుకోకూడదు ఇక్కడ ప్రజలకి. కమ్యూనిటీ ఇప్పుడు కొంతమంది అని ఉంటారు, నేను అది కూడా కొద్ది క్లారిటీ ఇస్తాను మీకు. కొంతమంది అన్ని పదవులు వాళ్ళకైనా ఒకే సామాజిక వర్గానికి అనేది ఒకటి టాక్ జరుగుతుంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కొంచెం కామ సామాజిక వర్గం ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. తూర్పు పశ్చిమ గోదావరిలో చేస్తారా, కడపలో చేస్తారా, వెళ్ళి కర్నూలులో చేస్తారా? ఏదైనా అవకాశం ఉండి ఎక్కువ మంది పాపులేషన్ ఉండి ఎక్కువ మంది నాయకులు ఉన్నటువంటి ప్రాంతాలే కృష్ణా గుంటూరు జిల్లా. ఎవరు? కమ్మ సామాజిక వర్గానికి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కాపు సామాజిక వర్గం ఉంటారు. మరి మన చిత్తూరు, కర్నూలు, కడప వచ్చే రెడ్డి సామాజిక వర్గం, బలిజ సామాజిక వర్గం ఉంటారు. బలిజ వాళ్ళు ఉంటారు. అంతేగాని మరి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి కుదరదు కదా. ఈక్వేషన్ ఒక్కోసారి కుదరదు. అంత మాత్రం ఇప్పుడు ఉంది. ఇప్పుడు మన అంటే పార్టీ క్యాడర్ దెబ్బతినకుండా జాగ్రత్తగా పెడుతూ వెళ్తూ ఉన్నారు. మాకు కూడా ఇస్తారండి. ఇప్పుడు మాకు నేనున్నాను. అదే మేము అడుగుదామని మీరే వచ్చారు పాయింట్. అసలు మీరు 40 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో నమ్ముకున్నా అంటే చాలా మంది నాయకులు వచ్చారు వెళ్ళారు, పార్టీలు మారారు, చాలా విషయాల్లో మాకు చేయలేదని వచ్చా. కానీ ఈ పార్టీకి కార్యకర్తగా 81 నుంచి ఉంటూ 83 నుంచి ఉంటూ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారితో పనిచేసి ఈరోజు బాబు గారు, ఓ పక్కన లోకేష్ గారితో పెమ్మసాని గారు ఇప్పుడు దాకా మీ జర్నీ చేస్తే ఎంతోమంది ఎమ్మెల్యేలతో, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటంటే నేను కాపు కార్పొరేట్ చైర్మన్ అడిగానండి. బాబు గారు ఇందాక చెప్పిన మాట మీకు చెప్పాను నేను. మా పెద్ద ఆయన ఒక మాట చెప్పిన తర్వాత నాకు ఏదో ఒకటి ఇస్తారు ఖచ్చితంగా. నిన్న కాక మొన్న కూడా ఏదో డిస్కస్ జరిగిందని విన్నా. యాక్చువల్గా కాపు కార్పొరేషన్ అడిగాను కాబట్టి సీనియర్గా ఉన్నాను కాబట్టి నాకు మిర్చి దాంట్లో కాపులకు ఇవ్వాలి అనేది ఒక టాక్ వచ్చిందని నా నోటీస్కి వచ్చింది. దాంట్లో నేను సీనియర్గా ఉన్నాను, నాకు కూడా అవకాశం కల్పించిన నేను నాయకులతో అడిగాను. ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ఏది ఎలా చేయాలో తెలుసు కాబట్టి నాకు నేను కూడా సీనియర్ని. మరి నాకు కూడా ఇప్పుడు మన పార్టీ ఇయర్స్ పార్టీలో వ్యక్తిగా నేను అడిగే అవకాశం నాకు ఉంది. నాయకులను అందరిని అడిగాను. ఎవరిని? మా ఎమ్మెల్యే గారిని మాట్లాడుకున్నాను, మా ఎమ్మెల్యేతో చెప్పాను. తర్వాత నా మిత్రుడు నక్కానంద బాబు గారు ఇంటికి వెళ్ళి నేను నా శ్రేయోభిలాష్ ఆయన నక్కానంద బాబు గారు మిత్రుడు కమిటీ పనిచేసిన వాళ్ళం. ఆ తర్వాత మా అన్నయ్య ఆలపాటి రాజా గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇటు సంగతి అంటే
నువ్వు ఖచ్చితంగా చూద్దామా, మరి నువ్వు సీనియర్ వెళ్ళని నేను చూస్తాను మాట్లాడతాను. ఇక్కడ పార్టీలో సీనియారిటీ కావాలి, అదే చూస్తున్నారు. ఇప్పుడు చేసే సీనియారిటీ కావాలి, చేసే తీరు ఉండాలి, రాజకీయంగా తెలిసి ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళని ఎంచుకుంటున్నారట. మట్ల రామాంజలి గారితో మాట్లాడాను, మాధవి గారితో మాట్లాడాను అయిపోయి పెంపసాని గారు కలిశాను. ఇప్పుడు పెంపసాని గారు అందుబాటులో లేకపోతే రవి గారితో మాట్లాడతాను నేను. రవి గారు మేము ఫోన్లో మాట్లాడిన సొంతం నాకు రవి గారికి. ఎందుకంటే ఆయన ఎలక్షన్ అప్పుడు కొంతమంది అక్కడ ఏరియాలో ఇదిగా పెట్టుకొని ఎట్లా ఏం జరుగుతుందో సూచన పెట్టిన వాళ్ళు నేను ఒకడిని. కాబట్టి మాకు ఎప్పుడు ఫోన్లో మాట్లాడిన స్వతంత్రం. రవి గారికి నేను అన్న అంటున్నాను, ఆయన కూడా నాకు అన్నింటిలో హెల్ప్ చేస్తుంటారు. పదవి అనేది 4 అటు ఇటుకి వస్తుందండి, రావటం ఖాయం. నాకు తెలుగుదేశం పార్టీలో ఈ టర్నోవర్లో ఖచ్చితంగా పదవి వస్తుంది, అది నాకు ఉంది, వస్తుంది. ఏ పదవి నాకు చంద్రబాబు గారి నోట్లోంచి ఒక మాట వచ్చింది, నీకు ఏదో కూడా నేను చేస్తాను అన్నారు అని ఫైల్ నా బయోడేటాని పక్కన ఆయన పేరేంటి మన ఎమ్మెల్సీ గారు ఎంప్లాయీస్ వచ్చారు పేరేంటి మన ఆయనకి ఇచ్చి దీన్ని ఫీడ్ చేపించమని చెప్పేశారు కూడా. అయింది, నాకు ఫీడ్ అయి ఉంది ఆల్రెడీ. సీనాట్ లిస్ట్లో నా పేరు ఉంటుంది ఖచ్చితంగా. మేము ఎప్పుడన్నది ఎదురు చూడాలి. నా బయోడేటాతో పాటు నా సభ్యత్వం నంబర్ కూడా ఇస్తా. సభ్యత్వం నంబర్ అప్పటి నుంచి ఉన్న సభ్యత్వం నంబర్ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి అధ్యక్షుడు ఉన్నప్పుడు సభ్యత్వం కూడా నంబర్ బాబు గారికి ఇచ్చాను నేను. ఇప్పుడు నా ప్రజెంట్ పర్మనెంట్ నంబర్ అన్నది సభ్యత్వం నంబర్ 1299-951. అదే రెన్యూల్ అవుతూ ఉంటుంది కదా 10 సంవత్సరాల నుంచి. లోకేష్ గారు వచ్చిన కాడి నుంచి దాన్ని ఎన్నిటి కూడాను టెక్నాలజీలో ఈ సభ్యత్వాల విషయంలో, తర్వాత ఇది మన కార్యకర్తల శ్రేయోనిధి కోసం ఆయన చేసింది, కానీ అన్నీ కూడా మేము ఎప్పుడప్పుడు పరిశీలన చేసుకుంటూనే ఉంటాం. వారు మాకు యువనాయకుడు లోకేష్ గారు ఆదర్శంగా తీసుకుంటాం కష్టపడే తత్వంలో. ఎడ్యుకేట్ అవ్వడం, కష్టపడడం అంతే. వారు చెప్తేనే అంతమంది పెద్ద కుటుంబంలో పుట్టి కూడా రైతులు పనిచేస్తాడు ఆయన. సింపుల్గా ఉంటాడు అంతే. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడులోపు ఈ చైర్మన్ పదవి రావచ్చు మళ్ళీ సెకండ్ లిస్ట్లో చూసుకుంటే మీ అంచనా? ఇప్పుడు నాకైతే ఇస్తారని ధైర్యం ఖచ్చితంగా ఉంది. ఎప్పుడులోపు ఇప్పుడు రేపు వచ్చే లిస్టులో రావచ్చు. అదే ఆ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇది మే, జూన్, ఆషాఢమా, శ్రావణమా? అదే మా అధ్యక్షులు గారు సీట్లో కూర్చొని ఆయన చేసిన రోజు వచ్చింది. నాకు బాబు గారు ఇస్తారని చెప్పారు కాబట్టి, పెంపసాని చంద్రశేఖర్ గారు నేను చూస్తాను నీకు ఎందుకు అన్నారు కాబట్టి నాకు పదవి వచ్చింది. మన నజీర్ గారు అన్నదాన్ని నాకు ఉన్నాయి. ఖచ్చితంగా నాకు ఏదో పదవి వస్తుంది, కాన్ఫిడెంట్, ఫుల్ కాన్ఫిడెంట్, అంటే అనుమానం లేదు. నేను నాకైతే పదవి వచ్చినాక మళ్ళీ మీతో నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఖచ్చితంగా నేను చెయ్యాలి కూడా, చైర్మన్ ఇంటర్వ్యూస్ చేసుకోవాలి, మేము తప్పదు, మా వర్క్ అది కాబట్టి. ఖచ్చితంగా సార్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఏది ఎట్లా పెంపసాని గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ ఎన్నో తెలియని విషయాలు, ఎక్కడన్నా మీరు నెగిటివ్గా ఉన్న ఆలోచనలు కూడా ఎన్నో వాటికి తెర తీసేశారని చెప్పుకోవచ్చు. ఇదే కూటమిలో మీరు వర్క్ రన్ చేయాలని, మీరు అనుకున్న పదవికి రావాలని కూడా మా 6R9 న్యూస్ నుంచి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు ఇంటర్వ్యూకి సెలవు. నమస్తే.